కొంతమంది గర్ల్స్ వాళ్ళ ఇంటిమేట్ ఏరియా అంటే ప్రైవేట్ పార్ట్ ఇష్టం లేదు, కింద చాలా డార్క్ గా ఉంది డాక్టర్ ఏదన్నా చేయండి, నన్ను కొంచెం లైటన్ చేయండి. ఆ కలర్ కూడా జనరల్ కాన్షియస్ అయిపోతున్నారు. వాళ్ళకి ఆ ఇంటిమేట్ ఏరియా బాగుంటే వాళ్ళు మోర్ సెక్షువల్లీ కాన్ఫిడెంట్ ఉంటారు. వజినిస్మస్ అనే ఒక టర్మ్ ఎక్కువ చూసాను అనమాట, చెప్పండి అదేంటి? నేను మా హస్బెండ్ ని నా పార్ట్నర్ ని అలౌ చేయలేకపోతున్నా సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి. వెజైనల్ ఓపెనింగ్ కూడా మనకు ఒక మసిల్ ఉంటుంది, సో ఆ మజిల్ ని వాళ్ళు తెలియకుండానే టైట్ చేసేస్తారు. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మో మా పేరెంట్స్ కి చెప్తే ఎట్లా, మా ఇన్లాస్ కి చెప్తే ఎట్లా అని వాళ్ళు అది కూడా చెప్పరు. హస్బెండ్ సపోర్ట్ చేయరండి. దే ఆర్ జస్ట్ టుగెదర్ బికాస్ ఆఫ్ సొసైటీ. యూనో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి ఇన్ మ్యారీడ్ లేడీ. నేను 2 ఫింగర్ ఇన్సర్ట్ చేయొచ్చు వెజైనాలో. అదే డెలివరీ లైన్ వాళ్ళు ఈజీగా 4 ఫింగర్ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు మేల్ పార్ట్నర్స్ ఎక్కువ చెప్తారు. నవడేస్ ఫీమేల్స్ ఆర్ ఆల్సో వస్తున్నారు, చెప్తున్నారు లూజ్ అనిపిస్తుంది, నాకు కూడా ఏమనిపించలేదు అంటారు. లేబియా కరెక్షన్ కోసం వస్తారన్నారు, వాటికి ఒక సైజ్ ఉంటూ ఉంటుందా? నేను చెప్తా పోతా ఉంటే కరెక్ట్ గా ఉందా లేదా అని అమ్మాయిలందరూ కూర్చొని మెజర్ చేసేసుకుంటారు. సో తక్కువ తెలుసుకోవటమే బెటర్. ఇవన్నీ బ్యూటిఫికేషన్ అనే వర్డ్ వాడచ్చా, ఫ్యాషన్ అనే వర్డ్ వాడచ్చా? ఫ్యాషన్ అండ్ వర్జినిటీ సర్జరీ అంటాం మనము. సో ఈ వెజైనా మీద ఒక సన్న పొరలాగా ఉంటుంది. ఫస్ట్ ఇంటర్ కోర్స్ ఎక్కువ టేర్ అవుతుంది, హైమెన్ టేర్ అవుతుంది. ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఎక్కడ హైమెన్, అది కూడా ఏజ్ అవుతుంది కదా. ఫస్ట్ నైట్ అప్పుడు బ్లడ్ రావాలి అన్నది కాన్సెప్ట్ ఉంది. దట్ ఈస్ దేర్ ఇన్ సమ్ రిలీజియన్ స్టిల్. వెన్ సీమెన్ ఆర్ స్పర్మ్ ఎంటర్స్ వెజైనా, ఫారెన్ బాడీ అని అనుకుని అటాక్ చేయడం స్టార్ట్ చేయదా హ్యూమన్ ఇమ్యూనిటీ? స్పర్మ్ అంటున్నారు, లోపల ఉన్న బేబీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ ద మదర్ అండ్ బ్లడ్ సప్లై కూడా వెళ్తాంది బేబీకి. ఆ బేబీని రిజెక్ట్ చేయకుండా మదర్ ఇమ్యూనిటీ డ్రాప్ అవుతుంది ఆ టైంలో. అది బాడీకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్. దీన్ని చెప్పుకుని మీరు అన్ని నన్ను ఏంటి అని అడుగుతుంటే నాకు అర్థం కావట్లేదు ఎట్లా చెప్పాలి. మరి ఇంత ఏంటి అని నన్ను ఎవడు అడగలేదు. ఆడవాళ్ళు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్కి ఎందుకు ఎక్కువ సర్జరీస్ చేయించుకుంటున్నారు? పర్ఫెక్ట్ బాడీ ఉండాలి, పర్ఫెక్ట్ బాడీ పార్ట్స్ ఉండాలి అనే కాన్సెప్ట్తో మనం కాస్త హద్దు మీరుతున్నామా? ఈ సర్జరీస్ మెడికల్గా అవసరమా లేదంటే ఒక ట్రెండా, ఒక ఫ్యాషనా? ఈ టాపిక్స్ గురించి డీప్గా డిస్కస్ చేస్తాం మన గెస్ట్ డాక్టర్ మాలవిక గారితో. షీఈస్ అ కాస్మెటిక్ గైనకాలజిస్ట్. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడిన టాపిక్ కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఈ కాన్వర్జేషన్ చాలా అవసరం. ఈ ఎపిసోడ్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇందులో మీ హెల్త్ గురించి, ఎస్పెషల్లీ జెనైటల్ హెల్త్ గురించి మాట్లాడాం. ఎపిసోడ్ చూశాక మీ ఒపీనియన్ కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ మాలవిక, హాయ్. హలో హరీష్ గారు, బాగున్నారా మ్యామ్? ఎస్ ఐఎమ్ ఆల్ గుడ్. ఒకసారి మన ఆడియన్స్కి చెప్పండి, మీరెవరు, ఏం చేస్తారు? హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ మాల్విక అప్పసాని. నేను కాస్మెటిక్, ఫంక్షనల్ అండ్ సెక్షువల్ గైనకాలజిస్ట్ని. నాకు చిన్న క్లినిక్ ఉంది, ఎటర్నల్ ఎస్థెటిక్స్. ఇట్స్ ఇన్ హైదరాబాద్, ఫిలిం నగర్లో ఉంది. డాక్టర్ మాలవిక, యువర్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ అన్నారు, ఫంక్షనల్ అన్నారు, సెక్షువల్ అన్నారు. కొంచెం విడమర్చి ఏంటో అర్థమయ్యేట్టుగా చెప్పండి. సో నార్మల్ మనం గైనకాలజిస్ట్ వింటాం కదా టర్మ్. గైనకాలజిస్ట్ అంటే ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ. అంటే ఏంటంటే ఆబ్స్టెటిక్స్ అంటే మోర్ డెలివరీలు చేస్తాము, అదంతా ఆబ్స్టెటిక్స్ కింద వస్తుంది. ఎనీథింగ్ విత్ డెలివరీ ఈజ్ ఆబ్స్టెటిక్స్. గైనకాలజీకి వస్తే డెలివరీ కాకుండా మిగిలిన గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ లైక్ హెవీ బ్లీడింగ్స్ అంటాము, లేకపోతే ఎనీ ఓవేరియన్ ఇష్యూ, ఎనీ యూట్రైన్ ఇష్యూ, ఎనీథింగ్, అవన్నీ గైనకాలజీ కింద వస్తాయి. సో నాది ఏంటంటే మోస్ట్లీ ఇట్స్ గైనిక్లోకి వచ్చే పార్ట్ ఇది. సో అది కాస్మెటిక్, ఫంక్షనల్ అండ్ సెక్షువల్ గైనకాలజీ. కాస్మెటిక్ గైనకాలజీ అంటే లైక్ ఆ పేరు చెప్తుంటే అర్థమవుతుంది కదా, కాస్మెటిక్ అంటే మోస్ట్లీ లుక్స్ లైక్. సో నేను చేసేది మోస్ట్లీ బయట ఇంటిమేట్ ఏరియాని లుక్స్ బెటర్ లాగా, అంటే ఇంకా అందంగా కనిపించడానికి, లైక్ లేబియా ప్లాస్టీ చేస్తాము. గైనిక్లో ఇంటిమేట్ ఏరియా కింద ఉన్న ఏరియా పిగ్మెంటేషన్ ఎక్కువైంది, డార్కర్ స్కిన్ ఉంటే లైట్ చేయమని అడుగుతారు, లైటర్ కాంప్లెక్షన్ చేయమని అడుగుతారు. సో దానికి లైక్ ఫేస్ కొంతమంది చెప్తారు కదా, నాకు కొంచెం ట్యాన్ ఎక్కువ అయిపోయింది, ట్యాన్ తక్కువ చేయండి. అట్లానే ఇంటిమేట్ ఏరియాని పిగ్మెంటేషన్ ఎక్కువైంది, తక్కువ చేయండి. ఇట్లా ఎనీథింగ్ లుక్స్కి సంబంధించింది కాస్మెటిక్ గైనకాలజీ. ఫంక్షనల్ గైనకాలజీ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు దాని ఫంక్షన్. స్టార్టింగ్లో మనకు ఫస్ట్ పీరియడ్ దగ్గర నుంచి, అంటే మెనార్కీ టైం నుంచి మెనోపాజ్ అంటే లాస్ట్కి పీరియడ్ ఆగిపోయే టైం వరకు ఇదంతా వచ్చే ప్రాబ్లమ్స్ అవన్నీ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్. ఎనీథింగ్ రిలేటెడ్ టు బ్లీడింగ్ ఇష్యూ అయి ఉండొచ్చు, లేకపోతే యూరిన్ లీకేజ్ ఇష్యూ ఇన్ ఎల్డర్లీ పీపుల్ అయి ఉండొచ్చు, లేకపోతే వెజైనల్ డ్రైనెస్ అని, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫంక్షనల్
ఫంక్షన్ ఆఫ్ దట్ థింగ్ ఫంక్షనల్ గైనకాలజీ కింద వస్తుంది. వెన్ ఇట్స్ సెక్షువల్ గైనకాలజీ మోర్ ఆఫ్ సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్. కొంతమందికి అసలు సెక్స్ చెయ్యలేకపోవచ్చు, కొంతమందికి ఏమో పెయిన్ వస్తుంది సెక్షువల్ ఇంటర్కోర్స్ అయినప్పుడు, కొంతమందికి ఏమో ప్లెజర్ లేకపోయి ఉండొచ్చు. ఇవన్నీ రిలేటెడ్ టు సెక్షువల్ ఇష్యూస్. సో నేను అన్నీ డీల్ చేస్తాను, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ అండ్ సెక్షువల్ గైనకాలజీ. రఫ్గా చెప్పా మీకు. డాక్టర్ మాలవిక, చిన్న ఇదండి, మామూలుగా ఇప్పుడు యూఆర్ క్వాలిఫైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, ఐఎమ్ అన్ అడల్ట్, ఐఎమ్ పాడ్కాస్టర్. ఆల్రెడీ సొసైటీలో సెక్స్ విషయము అన్నట్టుగా ఇవన్నిటిలో టబు ఎక్కువ, అంటే ఫ్రీగా మాట్లాడలేరు ఎవరు. ఆ వర్డ్స్ కూడా మీరు ఇంతమంది అన్నట్టుగా కింద పార్ట్స్ అన్నారు, ప్రైవేట్ పార్ట్స్, ఇంటిమేట్ ఏరియా అన్నారు. వీఆర్ మెచ్యూర్ అడల్ట్స్ అండి. నా ఇంటెన్షన్ ఏంటంటే సొసైటీలో అవేర్నెస్ రావాలి. ఈ పాడ్కాస్ట్ ద్వారా అందరు కొంచెం సెక్షువల్ ఎడ్యుకేషన్ వల్ల కూడా జరగాలనే ఉద్దేశంతో మనం మాట్లాడేది లెట్స్ బీ ఓపెన్. ఇంగ్లీష్ వర్డ్స్ ఇంటిమేట్ ఏరియా, ప్రైవేట్ ఏరియా అని మాట్లాడతాము. అలా దాన్ని ఏముందో ఎగ్జాక్ట్లీ ప్రొఫెషనల్గా తెలుగులోనే మాట్లాడుకుందాం. ఇంగ్లీష్లో ఈజీగా వాడేస్తాం. ప్రైవేట్ ఏరియా కాకుండా వాట్ యూ కాల్, ఏమంటారు చెప్పండి తెలుగులో ఏమందాం? ప్రాబ్లీ మనం అయితే నార్మల్గా ఇంటిమేట్ ఏరియాని మెడికల్ టర్మ్లో వల్వల్ ఏరియా అంటాం, వల్వల్ ఏరియా, పెరీనియల్ ఏరియా అంటాము. సో నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కూడా రఫ్గా ఏరియాని అందరూ వెజైనా అనేస్తారు. అంటే యూని అంటాంగా, వెజైనాని తెలుగులో యూని అంటాము. సో యూని. సో కానీ అది రఫ్గా అందరూ అట్లా అనేస్తారు, కానీ అది నాట్ యూనిక్ రిలేటెడ్ ప్రాబ్లం కాదు. యూని అంటే వెజైనా, అది మనకు కనిపించదు. బయట ఉన్న ఏరియాని వల్వా అంటాము. బట్ లేమెన్క అర్థం కాక వాళ్ళు యూని దగ్గర ప్రాబ్లం ఉందండి అంటారు. కానీ వాళ్ళు వచ్చి నా దగ్గర మాట్లాడి నేను మళ్ళీ ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు అప్పుడు తెలుస్తుంది నాకు, వాళ్ళు మాట్లాడేది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి అన్నట్టు. సో నాకు కింద అక్కడ అలా ఉందండి అలానే మాట్లాడేస్తారు రఫ్గా. నాకు తెలియదు ఇప్పుడు. సో ఫైన్, ఇప్పుడు మనం ప్రైవేట్ పార్ట్స్ అని వాడదామా? జస్ట్ మన ఆడియన్స్, దట్స్ ఫైన్ కదా. సో ప్రైవేట్ పార్ట్స్ అంటే ఇప్పుడు దట్ ఈస్ లైక్ నాట్ విజిబుల్ కాబట్టి, యూనో హ్యూమన్స్కి ప్రైవేట్స్ ఉండాలి కాబట్టి. అవి ప్రైవేట్ పార్ట్స్ అయినప్పుడు ఇవన్నీ పబ్లిక్ పార్ట్సా కనిపించేవన్నీ? ఇదే బికాస్ ఐ టేక్ అన్ అబ్జెక్షన్ అనమాట. మనం ఏంటంటే మెచ్యూర్ అను పేరెంట్స్ కూడా వాళ్ళ కిడ్స్తో పీనీస్ అని, వెజైనా అని ఓపెన్గా మాట్లాడాలి. తెలుగు వర్డ్స్ అయినా పర్లేదు. వీ విల్ బీ కంఫర్టబుల్ మోర్ విత్ యూజింగ్ ఇంగ్లీష్ వర్డ్స్ కదా. ఏమంటారంటే పేరెంట్స్ కిడ్స్ని పిపి, షేమే, నీ షేమ్ చూసుకో, నీ చిచ్చి సంథింగ్ వాడతారు కదా. అది ఐ థింక్ దట్స్ రాంగ్ కదా మ్యామ్? దట్స్ 100%. మీరు చెప్పేది మీరు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు అన్నట్టు, అంటే ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లాగా. సో ఇప్పటి నుంచి ముందుకెళ్లే కొద్దీ, అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ ఐ థింక్ వాళ్ళు ఆ పార్ట్ అని పెడతారు. లైక్ హౌ వీఆర్ కాలింగ్ హ్యాండ్స్, మనం ఫేస్ అంటాం కదా. అట్లానే పీనస్ ఇస్ పినైల్ ఆర్గన్ అంటాము, అండ్ వెజైనా ఇస్ వెజైనా. అట్లానే ఇన్ ఫ్యూచర్ కూడా వెళ్తాయి. అండ్ యాక్చువల్లీ కొన్ని మై మేడమ్ ఆల్సో కాస్మెటిక్ గైనకాలజీ, నేను ఎవరి దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానో, తను కూడా ఇన్స్టాగ్రామ్లో వన్స్ అపాన్ అ వెజైనా అని షీ క్రియేటెడ్ అ హ్యాండిల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఫేస్బుక్, ఇన్స్టా తీసుకుంటే దే వాట్ డిడ్ దే డూ, దే ఎలిమినేటెడ్ ద వర్డ్. అంటే యూ కాంట్ పుట్ సమ్ వర్డ్స్, సెక్షువల్ అట్లా కొన్ని వర్డ్స్ మనం పెట్టలేం. సో దాని బదులు మేము వేరేగా ఏమన్నా, బికాజ్ నేను ఏమన్నా చెప్పాలి అంటే ఎట్లా చెప్తాను? నాదంతా ఇంటిమేట్ ఏరియానే కదా, సంథింగ్ లైక్ వెజైనా, సెక్షువల్, ఇంటిమసీ, ఇవే ఉంటాయి కదా. ఆ కొన్ని వర్డ్స్ యాక్చువల్లీ ఫేస్బుక్, ఇన్స్టా బ్యాన్ చేశారు కదా. సో మేము ఎట్లా మేనేజ్ చేసేది మరి? అది కూడా చాలా. సో యాక్చువల్లీ మా మేడం అది రేజ్ కూడా చేశారు, మీరు అవి బ్యాన్ చేస్తే ఎట్లా అని. బట్ అది దానికి బ్రాడర్ వ్యూవర్షిప్, బ్రాడర్ యూసేజ్ అంతా ఉంది కదా. వాళ్ళు కూడా మరి ఎట్లా దానికి బౌండరీస్ పెడతారు? మేమందరం అయితే నాలెడ్జ్ గివర్స్, సో నేను వాడచ్చు. అలా అని ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేస్తే మళ్ళీ అవి బ్యాన్ అయిపోతాయను ఏమో మరి అట్లా పెట్టారు. గోయింగ్ బ్యాక్ టు ఆ టాపిక్, మీరు కాస్మెటిక్ గైనకాలజిస్ట్, ఫంక్షనల్ గైనకాలజిస్ట్ అండ్ సెక్షువల్ గైనకాలజిస్ట్, ఈ 3 పార్ట్స్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఏంటి, ఏం చేస్తారు, ఎలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తారు, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో? సో కాస్మెటిక్ అంటే జస్ట్ ఇప్పుడు మనం పెళ్ళికి ముందు డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు కదా. పెళ్ళికి ముందు డర్మటాలజిస్ట్ దగ్గర ఫేస్ బాగుండాలని వెళ్ళిపోతారు. ఇప్పుడు పెళ్ళి అవుతే మనం అందంగా కనిపించాలి ఫొటోస్లో అన్నిట్లో అన్నట్టు వెళ్తారు. సో సేమ్ ఇదే టైంలో కాస్మెటిక్ గైనకాలజిస్ట్ దగ్గరికి కూడా వస్తారు. సో ఎందుకంటే పెళ్ళి అయినాక వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటిమేట్గా ఉండాలి కదా. కొంతమంది గర్ల్స్ వాళ్ళకి వాళ్ళ ఇంటిమేట్ ఏరియా అంటే ప్రైవేట్ పార్ట్ ఇష్టం లేదు.
ఇష్టం లేదు ఇన్ ద సెన్స్ అది కొంచెం నాకు లేబియా పెద్దగా ఉంది ఒకటి, చిన్నగా ఉంది ఒకటి, నేను కాన్ఫిడెంట్గా లేను, మళ్ళీ నేను సెక్షువల్ ఇంటిమెసీ టైంలో నాకు ఇబ్బందిగా ఉంటుంది. కాన్ఫిడెంట్గా లేకపోతే వాళ్ళు ఓపెన్గా ఉండలేరు. సో మేడం నాకు ఇది పెద్దగా ఉంది, మీరు ఏమైనా చిన్నగా చేయగలుగుతారా? ఇట్స్ లేబియా ప్లాస్టీ, లేబియా మైనోరా అంటాం. సో లేబియా మైనోరా అన్నాను కదా, లేబియా అంటే సపోజ్ ఇది వెజైనా అండి, వెజైనా అంటే యోని. ఇదేంటంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ కదండి, అక్కడ యూట్రస్, ఓవరీ, ట్యూబ్స్ అండ్ ఆల్. సో దాన్ని కట్ చేసిన పార్ట్ ఇది మధ్యలో. సో ఇదేంటంటే ఇప్పుడు మనం 360 degrees ఇమాజిన్ చేసుకోవాలి. ఇది మొత్తం యూట్రస్, ఈ 2 ఓవరీస్ అండ్ పక్కన ట్యూబ్స్, కిందేమో వెజైనా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం మధ్యలో ఇట్లా కట్ చేస్తే అప్పుడు మనకి లోపల ఏమేమి ఉన్నాయో కనిపిస్తాయి. లేకపోతే 360 degrees ఉందంటే లోపల ఏముందో కనిపించదు కదా. సో అందుకే లోపల ఇలా ఉంటుంది. సో మనం ఈ లోపల ఎండోమెట్రియం అంటాము. ఇది ప్రతి నెల బ్లీడింగ్ ఇది షెడ్ అయ్యి అవుతుంది. ఈ లైట్ పింక్ కలర్ షెడ్ అయితే ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతుంది. ఇది మసిల్ అన్నట్టు, మసిల్ ఏరియా. ఈ మసిల్ ఏరియా వల్లనే ఈ గర్భసంచి బేబీని పెట్టుకోగలుగుతుంది. బికాస్ దట్ మజిల్ స్ట్రెచ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి స్ట్రాంగ్గా ఉండటం వల్ల బేబీ ఉంటుంది. ఇది దాని మౌత్, దీన్ని సర్విక్స్ అంటాము. ఇది ఈ మధ్యన చాలా సర్వైకల్ క్యాన్సర్, దానికి మనం వ్యాక్సిన్ వేయటము, అదంతా ఈ సర్విక్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇది ఒక్కటే బయటకు ఎక్స్పోజ్డ్ ఉంది. సో ఈ వెజైనా యోని వచ్చి ఇట్స్ ఓపెన్, బయటకి అట్మాస్ఫియర్కి ఓపెన్ ఉంది కదా, ఇది లోపలంతా క్లోజ్డ్ ఉంది. సో మధ్యలో ఇంటర్ఫేస్ ఇస్ సర్విక్స్. సో ఈ సర్విక్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సర్వైకల్ క్యాన్సర్స్, దానికని వ్యాక్సిన్ వచ్చింది. ఇది వెజైనా యోని. ఇది బయటకి ఓపెన్ అవ్వకుండా బయట 2 లిప్స్ ఉంటాయి, అది లేబియా. సో జనరల్గా డెలివరీలు ఇంకా కాని వాళ్ళకి వెజైనా బయటకు కనిపించదు, ఈ లిప్స్ వల్ల క్లోజ్డ్గా ఉంటుంది. లేబియా మైనోరా అన్నారు. సో మీ కాస్మెటిక్ గైనకాలజీ విషయంలో పెళ్లి కాని అమ్మాయిలు మీ దగ్గరకు వస్తారు అంటున్నారు. సో ఇప్పుడు మనకి బయట కనిపించేది ఏంటంటే, బయట ఈ లేబియా మైనోరా కనిపిస్తుంది, పక్కనున్న ఫ్యాట్ ఏమో లేబియా మేజోరా, దెన్ ఇన్నర్ థైస్ ఇంటర్ఫేస్, అదంతా బయటకు కనిపించే ఏరియా. సో వాళ్ళకి ఆ ఇంటిమేట్ ఏరియా బాగుంటే వాళ్ళు మోర్ సెక్షువల్లీ కాన్ఫిడెంట్ ఉంటారు, యంగ్ గర్ల్స్. సో అందుకని కొంతమందికి ఏమవుతుందంటే ఆ లేబియా అందరికీ నీట్గా ఈవెన్గా ఉండదు. కొంతమందికి చాలా రుకెడ్గా, ఫ్లాపీగా, పెద్దగా ఉంటాయి అన్నమాట. అవి ఇన్ఫ్యాక్ట్ అపియరెన్స్ వల్ల చూడటానికి బాగాలేకపోవటమే కాదు, అవి ఎలా ఉంటాయి, పెద్దగా ఉండటం వల్ల ఇలా అతుక్కుపోయినట్టు ఉంటాయి. లోపల వెజైనల్ డిశ్చార్జ్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతుంది. అది బయటకు రాకుండా దాంట్లో ఉండిపోయి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అని, ర్యాష్ అని, దురదలని ఇలా కూడా వస్తాయి. సో అండ్ వాళ్ళు టైట్గా జిమ్ క్లోత్స్ వేసుకుంటే కూడా ఎక్కువ ఫ్లాపీగా కనిపిస్తాయి కదా, బికాస్ దే ఆర్ ఎక్స్ట్రా, నార్మల్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉంటాయిగా. దే డోంట్ ఫీల్ కంఫర్టబుల్. కొంచెం చిన్నగా ఉంటే సెక్షువల్ కూడా దే ఫైండ్ ఇట్ బెటర్. లేకపోతే అది ఫ్లాపీగా ఉండి అతుక్కోవటం, దే డోంట్ లైక్ ఇట్, వాళ్ళకి ఇష్టంగా ఉండదు. హాయ్, ఎపిసోడ్ ఇక్కడ దాకా చూసారంటే మీకు సీరియస్ కాంటెంట్ అంటే ఇష్టం అన్నమాట. మీకు ఇలాంటి సీరియస్, నాలెడ్జబుల్, వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తూనే ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ లేబియా అన్నారు కదా, వాటి జాబ్ ఏంటి? ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అడుగుతున్నా, లివర్, లంగ్స్, హార్ట్, చేతులు ఏం పని చేస్తాయో తెలుసు. ఆ లేబియా ఏం చేస్తాయి? లేబియాకు ఓన్లీ జాబ్ దాన్ని కవర్ చేయటం, ఓన్లీ వెజైనా పైన కవర్ చేయటం, దానికి ఇంకో జాబ్ లేదు. కవర్ చేయడం అంటే ప్రొటెక్ట్ చేయటం. ప్రొటెక్ట్ చేయటం అంటే అది కూడా ఇప్పుడు వెజైనా డెలివరీ కానాళ్ళకి కొంచెం చిన్నగా ఉంటుంది కదా, సో దాని మీద లేబియా ఉంటే దాన్ని ఇలా కవర్ చేస్తాయి. బికాజ్ అది ఎక్స్టర్నల్కి ఓపెన్ ఉంటుంది కదా, వెజైనా బయటకు ఓపెన్ ఉంటుంది. అది బయటకు ఓపెన్ ఉంటే ఎక్కువ హార్మ్ఫుల్ ఉండకూడదు అన్నట్టు ఇలా లేబియా ఉంటాయి దాన్ని కవర్ చేయడానికి. కొన్ని గ్లాండ్స్ దాంట్లోకి ఓపెన్ అవుతాయి, మాయిశ్చర్ అట్లా రావటానికి కొన్ని గ్లాండ్స్. బికాజ్ ఎనీ స్కిన్ ఉంటే, ఎక్కడన్నా స్కిన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఉంటే దాన్ని అది మాయిస్ట్గా పెట్టుకోవాలి, లేకపోతే డ్రై అయిపోతుంది. అది కూడా ఇది ఇంటిమేట్ ఏరియా. సో అందుకనే దానికి కొన్ని గ్లాండ్స్ ఉంటాయి, దాని సిగ్నిఫికెన్స్ వేరే ఉంటుంది. బట్ మెయిన్ జాబ్ ఇస్ టు కవర్. లేబియా మేజోరాకు కూడా పెద్ద జాబ్ ఉండదు, దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ మెయిన్ థింగ్ ఇస్ టు ఇంటర్ కోర్స్ అప్పుడు ఆ థ్రస్ట్ వాటిలన్నిటి నుంచి సేవ్ చేయటము. షాక్ అబ్జర్బర్ లాగా. లేబియా కరెక్షన్ కోసం వస్తారన్నారు. సో దట్ వాటికి ఒక సైజ్ ఉంటుందా, డిఫైన్డ్ సైజ్, ఒక స్టాండర్డ్ సైజ్ ఉంటుందా లేబియాకి? యాక్చువల్లీ మనము ఎక్కువ తెలుసుకున్న కొద్దీ ఎక్కువ ఓసిడి లాగా అవుతుంది, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లాగా అవుతుంది అనమాట. సో తక్కువ తెలుసుకోవటమే బెటర్ అందరికీ కూడా. సో ఎక్కువ ఎంత సైజ్ ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ నేను చెప్తా పోతా ఉంటే కరెక్ట్గా ఉందా లేదా అని అమ్మాయిలందరూ కూర్చొని మెజర్ చేసేసుకుంటారు.
సో అందుకనే మనం లేబియాకి ఉంది, సైజ్ ఉంది, కానీ అంటే బికాజ్ నేను సర్జరీ చేస్తా కాబట్టి ఇంత సైజు ఇట్లా ఉంటే బాగుంటుందని నాకు తెలుసు. కానీ అందరు అమ్మాయిలకి ఎట్లా అంటే అదేమి అంత సర్జరీ చేయించుకోవాలి అంత నెసెసిటీ నీడ్ లేదు. ఎవరైతే అమ్మాయిలు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ళ బాడీలో అది కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు, దాన్ని వదిలేయచ్చు. కొంతమంది ఎవరికైతే కాన్ఫిడెన్స్ అనిపించదో వాళ్ళు నా దగ్గరికి రావచ్చు, వాళ్ళు చెప్పచ్చు, చూపించచ్చు, నాకు ఇలా అనిపిస్తుంది, ఇలా చేయొచ్చు, అలా నేను డిస్కస్ చేసుకుని చేస్తాను. సో అందుకని దానికి సైజు ఉన్నా కానీ నేను చెప్పకపోవటమే బెటర్. నైస్ అండర్స్టాండ్. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ కౌన్సిల్ తెమ్మండి ఫస్ట్ లేదు, నా దగ్గరికి ఎవరన్నా వచ్చారు అంటేనే వాళ్ళ నా మాట ఇబ్బంది పెడుతుంది అన్నట్టు లెక్క. ఓకే. సో అప్పుడే నేను నా గురించి గూగుల్ చేశారు, బికాజ్ నేనేం రొటీన్ గైనకాలజిస్ట్ కాదు. ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కడో చోట డెలివర్ అయి ఉంటారు, లేకపోతే వాళ్ళ మమ్మీ ఎక్కడికో చోట వెళ్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ గైనకాలజిస్ట్, ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. అది కాకుండా గూగుల్ చేసి నా దాకా వచ్చారు అంటేనే వాళ్ళకి ఆ ప్రాబ్లంలో ఏదో ఇబ్బంది ఉంది. అండ్ జనరల్గా కొంచెం యంగ్ గర్ల్స్ అలా వచ్చారంటే వాళ్ళకి అది మైండ్లో బాగా ప్రాబ్లం, బర్డెన్ లాగా కూర్చున్నట్టు. కొంచెం ఏజ్ అయిపోయాక వచ్చారు అంటే వాళ్ళకి 100% తెలుసు వాళ్ళు ఎందుకు వచ్చారు అని. బట్ యంగ్ పీపుల్ వచ్చారు అంటే వాళ్ళకి అది బర్డెన్ లాగా ఉంది. సో వాళ్ళు ఫస్ట్ నేను వాళ్ళని నో అసలు ఎందుకు వచ్చారో అనకూడదు. సో వాళ్ళని ఫస్ట్ విన్నాక ఎగ్జామిన్ చేశాక నాకు కూడా ఓకే వాళ్ళకి అది చేస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతుంది అనిపిస్తే నేను కూడా వాళ్ళని కౌన్సిల్ చేస్తాను. బట్ ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి అది అంతేం అవసరం లేదు అన్నట్టు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే వన్ సైడే పెరుగుతుంది, వన్ సైడ్ చిన్నగా ఉంటుంది, అలా కూడా చూసాం. యూనిలాటరల్ అంటాం దాన్ని, ఒక సైడే డిఫరెంట్గా ఉంటే. సో వాళ్ళు ఒక సైడే చేయండి అని వస్తారు, ఏసిమెట్రీ. సో అలా కూడా చేస్తాం అన్నట్టు. సో అలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, అందరూ ఒకేలాగా ఉండరు. కొంతమంది అయితే పెళ్ళైన వాళ్ళు నాకు ఒక లేడీ వచ్చింది, షీఈ్ ఆల్మోస్ట్ 35+, 35-40 మధ్యలో ఉంది. షీఈ్ అన్ ఇంటర్నేషనల్ పేషెంట్. తను వచ్చి ఎక్స్క్లూజివ్ లేబియా ప్లాస్టీ చేసుకుని వెళ్ళిపోయింది. జనరల్లీ మన దగ్గర ఇంటర్నేషనల్ క్లయింట్స్ వస్తారు ఇండియాకి, మన మెడికల్ టూరిజం చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో తను వేరే ప్రొసీజర్స్ కూడా చేయించుకుని ఫైనల్గా నా క్లినిక్ కూడా వచ్చి లేబియా ప్లాస్టీ చేయించుకుని వెళ్ళింది. అండ్ షీఈ్ ఆల్రెడీ 35-40. ఆ మధ్యలో తనకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, మ్యారీడ్ హస్బెండ్, హ్యాపీలీ లివింగ్. బట్ తను ఆఫ్టర్ నా సర్జరీ అయిపోయాక, మేడం అక్కడ నాకు ఆ ఏరియా అంటే నాకు ఎంత అస్సలు నచ్చదు, నేను ఏమన్నా బికినీ వ్యాక్సింగ్ అట్లా చేయించుకుంటారు కదా, ఇంటిమేట్ ఏరియా వ్యాక్సింగ్ అట్లా బికినీ ఏరియా. సో అది చేసుకున్నప్పుడు కూడా నేను ఇట్లా కళ్ళు మూసుకుని ఉంటా, అంటే చేసేది వేరే ఒకళ్ళు, బట్ తను షై ఫీల్ అవుతుంది బికాజ్ షీ డజంట్ లైక్ దట్ పార్ట్ సో మచ్ అట్లా. సో అందుకని మీరు అది చేశారు కదా, నా ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్. దో షీ హ్యాస్ కిడ్స్, షీఈ్ ఆల్రెడీ సెక్షువల్లీ యాక్టివ్, తనకు ఆల్రెడీ హస్బెండ్ అంతా సెక్షువల్ పార్ట్నర్ కూడా ఉన్నారు కదా, అయినా కానీ ఇప్పుడు కూడా షీఈ్ హ్యాపీ. అట్లా కొంతమంది పెద్దవాళ్ళు కూడా వస్తారు, అది చిన్నాళ్ళు యంగ్ ఏజ్ గ్రూప్ ఇంకా ఎక్కువ ఫీల్ అవుతారు. ఓకే, అదే అండి. జనాలు మీరు అన్నట్టుగా కామన్గా గైనకాలజిస్ట్ అంటే తెలుసు, కాస్మెటిక్ గైనకాలజీ అనేది ఈ బ్రాంచ్ ఈ మధ్య వస్తుందంటారు, ఎక్కువ వినలేదు కూడా. సో కాస్మెటిక్ గైనకాలజీ బ్రాంచ్ మోర్ ఫస్ట్ అబ్రాడ్లో ఎక్కువ, ఏదైనా బయట నుంచి రావాలి. అది ఫీమేల్ పెల్విక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్, అవన్నీ ఇట్స్ అ టర్మినాలజీ. సో అది ఫస్ట్ ఇంటర్నేషనల్లో క్లిక్ అయింది. దాని తర్వాత మన నేషనల్, ఇప్పుడు ఎలా అంటే నీడ్ వచ్చినప్పుడు మనం నేర్చుకుంటాం లాగా. సో అట్లా కొంచెం నీడ్ కనిపిస్తే అప్పుడు కొంతమంది గైనకాలజిస్ట్ వెళ్ళి నేర్చుకుని వచ్చారు. సో అలా నేర్చుకుని రావటం వల్ల అప్పుడు కూడా మనకి పేషెంట్స్ రావాలి కదా, వస్తేనే మనకు తెలుస్తుంది. సో రొటీన్గా మన ప్రాక్టీస్లో మనం ఉండి ఎవరన్నా పేషెంట్స్ వస్తే వాళ్ళకి ఎవరన్నా ఇప్పుడు నార్మల్ నేను గైనకాలజిస్ట్ని, నాకు లేబియా ప్లాస్టిక్ కావాలి అంటే నేను ఎప్పుడు చేయలేదు. సో హవిలైనో అది జనరల్గా ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. ప్లాస్టిక్ సర్జన్ రిపేర్ ఎనీ పార్ట్, ఏదన్నా పార్ట్ని రిపేర్ చేసేది ప్లాస్టిక్ సర్జన్స్. బట్ నేను చేసినప్పుడు నాకు మోర్ అవగాహన ఉంటుంది కదా గైనిక్ అండ్ ఏరియా, బికాజ్ నేను దాని మీద పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాను. సో నేను ఆ ఏరియాని ఇంకొంచెం ఎలా చేయాలో బాగా నేర్చుకుంటే ఐ కెన్ డూ అ బెటర్ జాబ్. అండ్ పేషెంట్స్కి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలుసు, ఫస్ట్ గైనిక్ దగ్గరికి వస్తారు కదా. సో అట్లా నెమ్మదిగా రావటము, వాళ్ళు నన్ను అడగటము, మనకు అది తెలియకపోవటం, దాని తర్వాత యూరిన్ లీకేజ్ ఇట్లాంటి టాపిక్స్ కూడా మనకు తెలియదు ఏం చేయాలో. మళ్ళీ అది ఓన్లీ సర్జికల్లే, ఇప్పుడు నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అవన్నీ కూడా వచ్చినాయి. అట్లా కొన్ని కొత్తగా యాజ్ వరల్డ్ ఈజ్ అడ్వాన్సింగ్, మనకు కొత్త ఇన్నోవేషన్స్ వస్తుంటే కొత్త వస్తున్నాయి. అదే మ్యామ్, ఇవన్నీ బ్యూటిఫికేషన్ అనే వర్డ్ వాడచ్చా, ట్రెండ్ అని వాడచ్చా, ఫ్యాషన్ అనే వర్డ్ వాడచ్చా? యాక్చువల్లీ నేను అంత ఫ్యాషన్ అని మిమ్మల్ని వాడనివ్వను, బికాజ్ అది నీడ్ ఆఫ్ ద అవర్. వాళ్ళకి ఫేస్ బాగా అందంగా కనిపించాలని అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ ఉంటుంది.
లాస్ట్ 10-20 ఇయర్స్లో మనం చూసినన్ని కాస్మెటిక్ క్లినిక్స్ పాపప్ అయినంతగా చూడలేదు. అవేర్నెస్ పెరిగింది, ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ గుడ్ అంత ఫైన్. అండ్ ఇప్పుడు గోయింగ్ డీపర్ అండ్ ఆల్, ఈవెన్ జెనైటల్స్కి కూడా, జెనైటల్ ఏరియా కూడా షుడ్ లుక్ గుడ్ అని పీపుల్ ఆర్ వరీడ్ అన్న కానీ కూడా పీపుల్ ఆర్ దట్స్ దేర్ చాయిస్, అంతే వాళ్ళకి రైట్ ఉంటుంది. అండ్ దట్స్ సో వెన్ నన్ను అడిగితే ఎట్లానంటే ప్రతి మనిషి దే హ్యావ్ టు డెలివర్ దెమ్ సెల్ఫ్. అంటే బయట మనం కాన్ఫిడెన్స్ అనేది ఇన్సైడ్ అవుట్ అంటాం. అంటే మనం అది ఒక మాస్క్ లెక్క పెట్టుకోలేము. లోపల కాన్ఫిడెంట్ ఉంటే మనం మోర్ సాటిస్ఫైడ్ ఉంటాము, మనం బయట కూడా కాన్ఫిడెన్స్ చూపిస్తాం, మనం ఎక్కువ మనుషుల్ని కలుస్తాము, అలా ఉంటుంది. సపోజ్ మీరు మేలే తీసుకోండి పోనీ ఎవరికన్నా. సో ఇఫ్ దే హ్యావ్ సంథింగ్ లైక్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అట్లా ఏమన్నా ఉంది అనుకోండి, పోనీ ఇంకేమన్నా ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళకి లోపల అది భయంగా ఉంటుంది. లోపల కొంచెం చిన్నపోతారు ఫస్ట్, అయ్యో నాకు అట్లా ఉంది కదా అని అనుకుంటారు. సో అది యంగ్ ఏజ్లో ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు వెళ్ళి కొంతమందిని కలవాలి. ఇట్స్ న్యాచురల్ టు మీట్ సమ్వన్, గో ఫార్వర్డ్ అండ్ పెళ్ళి తర్వాత ఇట్లావన్నీ ఉంటాయి కదా, వాళ్ళకి అది లోపల ఇంటిమిడేట్ అయిపోతారు, వాళ్ళు చిన్నపోతారు. సో కాన్ఫిడెన్స్ కూడా రాదు. అందుకనే ఫస్ట్ దే గో అండ్ మీట్ డాక్టర్ని కలుస్తారు, ఏంటని తెలుసుకుంటారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఓన్లీ సెక్షువల్ మ్యాటర్లోనే కాదు, కాన్ఫిడెన్స్ అన్నది లోపల ఒక్కసారి చిన్నపోతే వేరే వాటిల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అదే ఇది ఎథికలే కదా, ఇవన్నీ ఎథికల్, అనెథికల్ అయితే కాదు కదా. అనెథికల్ అన్నది మేము చెయ్యం. అదే అర్థమైంది. మెడికల్ ప్రాక్టీస్ మేము చెయ్యాలన్నప్పుడు ఎంబీబీఎస్ మేము ఒక ఓత్ తీసుకుంటాం, దట్ మా వల్ల ఓన్లీ మంచే జరగాలి. సో మేము ఎప్పుడు పేషెంట్కి అవసరము, వాళ్ళకి కాన్ఫిడెన్స్, ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. బికాజ్ మనకి సైకియాట్రిక్ వస్తే ఇట్స్ మెంటల్ వెల్బీయింగ్ కదా. సో ఇట్ డిపెండ్స్ మనం మనం ఏమి డిసైడ్ చేసుకుంటున్నాం, ఎట్లా గుడ్ డెలివర్ చేయాలనుకుంటున్నాం. ఇట్ చేంజెస్ ఫ్రమ్ బ్రాంచ్ టు బ్రాంచ్. నైస్ అండి. లేబియాప్లాస్టీ గురించి చెప్పారు, ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తారు మీ దగ్గర చెప్పండి. సో నెక్స్ట్ లేబియా మైనోరా చూసారు కదా, సో నెక్స్ట్ లేబియా మేజోరా దాని పక్కనే ఉంటుంది. సో ఇది సపోజ్ ఇది లేబియా మైనోరా ఉంది కదా, ఇట్లా లిప్స్ లాగా, దీని పక్కన ఉండే లిటిల్ స్కిన్ అండ్ ఫ్యాట్ అది లేబియా మేజోరా అంటాం. ఇవే బేసికల్గా లుక్స్కి సంబంధించింది ఆన్ ద ఇంటిమేట్ ఏరియా సైడ్ ఉండదు. సో లేబియా మేజోరా నెక్స్ట్ కామన్ థింగ్ ఏంటంటే వాళ్ళది ఫ్యాట్తో ఉంటుంది లేబియా మేజోరా. ఇట్స్ లైక్ మంచి ఫ్యాట్ ఉన్న ఆర్గన్ లేబియా మేజోరా. సో చాలామందికి ఫ్యాట్ పోతుంది, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పోతుంది, రింకిల్స్ లాగా అయిపోతుంది. సో వాళ్ళు ఫిల్లర్స్ కోసం వస్తారు. సో లైక్ మనం ఫేస్ ఫిల్లర్స్ ఎట్లా వస్తాం అట్లా ఫిల్లర్స్ కోసం వస్తారు. సో మోస్ట్లీ వీ డూ ఫ్యాట్ ఫిల్లర్స్ ఫర్ దట్ ఏరియా. సో మనం లేబియా మైనోర్ ఏమైనా సర్జరీ చేస్తుంటే దాంతోపాటే ఫ్యాట్ ఫిల్లింగ్ చేసేస్తాము, సో దట్ ఓవరాల్గా ఇట్ లుక్ గుడ్. ఓకే, ఫ్యాట్ అంటే ఆ ఫ్యాట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆర్టిఫిషియల్ అండి వాళ్ళు? నో మనం ఆర్టిఫిషియల్ ఫ్యాట్ అసలు వాడకూడదు, ఎప్పుడు మనోన ఫ్యాటే. ఓకే. సో ఏ పర్సన్ ఉందో వాళ్ళదే కొంచెం లాటరల్ సైడ్ ఆఫ్ ద థై నుంచి కొంచెం ఫ్యాట్ తీసుకుని ప్రాసెస్ చేసి పెట్టేయటం, ఎంత కావాలో అంతే తీసుకుంటాం. ఇట్స్ వెరీ లిటిల్ ఫ్యాట్. అండ్ దట్స్ అ పర్మనెంట్ ప్రొసీజర్ అంటే, లేకపోతే ఒక్కసారి మనం ఫ్యాట్ పెట్టేస్తే దట్స్ పర్మనెంట్. బట్ అలా అని మనం ఏజింగ్ కదా, ఇప్పుడు మనకు నార్మల్గా ఏమీ పెట్టుకోకుండా, నేను మొహంలో ఏం ఫ్యాట్ పెట్టుకోకపోతే కూడా మనం ఏజ్ అవుతున్న కొద్ది ఫ్యాట్ న్యాచురల్గా తగ్గిపోతుంది కదా, అట్లా వాళ్ళకి న్యాచురల్గా పోతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. దాన్ని కూడా రిపేర్ చేస్తారు మీరు. సో అది లేబియా మేజోరా ఫిల్లర్స్ అంటాం అనమాట. ఎక్కువ హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరిగే ప్రొసీజర్స్ కాస్మెటిక్ గైనిక్లో. ఇది కాకుండా పిగ్మెంటేషన్ ఇష్యూకి వస్తారు. కింద చాలా డార్క్గా ఉంది డాక్టర్, ఏదన్నా చేయండి, నన్ను కొంచెం లైటన్ చేయండి అని పిగ్మెంటేషన్ ఇష్యూతో చాలామంది వస్తారు. సో ఈ పిగ్మెంటేషన్ ఇష్యూ ఈజ్ వెరీ కామన్. వీ సీ లాట్ ఆఫ్ గర్ల్స్ కమింగ్ విత్ పిగ్మెంటేషన్ ఇష్యూ. గర్ల్స్ ఎక్కువ వస్తున్నారండి, యంగ్ గర్ల్స్ వస్తున్నారా లేకపోతే ఓల్డర్ ఉమెన్ వస్తున్నారు? కొంచెం ఈవెన్ ఇన్ దర్ 30-40s కూడా వస్తారు. యంగ్ గర్ల్స్ అంటే మరీ యంగ్ గర్ల్స్ కాదు, 18+. ఈవెన్ ఆ కలర్ కూడా జనరల్ కాన్షియస్ అయిపోతున్నారా విమెన్? 100% ఎవ్రీవన్, అందరూ దే వాంట్ టు లుక్ ప్రెజెంటబుల్, వాళ్ళు మంచిగా ఉండాలి అని అందరు అనుకుంటారు. అండ్ ముందు బాగుంది, ఇప్పుడు నెమ్మదిగా గ్రాడ్యువల్గా డార్క్ అయింది, అయితే వాళ్ళు కన్సర్న్ ఫీల్ అవుతారుగా, నేను ముందు బాగుండేదాన్ని, ఇప్పుడు నెమ్మదిగా గ్రాడ్యువల్గా నాకు పిగ్మెంటేషన్ వచ్చేసింది, మరి ఇప్పుడు ఏం చేయాలి అన్నది వస్తుంది థాట్. అదేమన్నా హెల్త్ ఇష్యూ అండి, ప్రాబ్లమా, మెడికల్ ఇష్యూ? సో అదే ఫస్ట్ అది ఎలా అవుతుందంటే మేము ఇంటిమేట్ హైజీన్ చెప్తాం, అంటే ఎలా హెల్తీగా ఉండాలి. ఫస్ట్ అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వచ్చింది కనుక్కోవాలి. పిగ్మెంటేషన్ మనకు కొన్ని హార్మోనల్ చేంజెస్, PCOS ఇట్లా ఉంటాయి కదా, హార్మోనల్ చేంజెస్. వాళ్ళకి నెక్లో కూడా కొంచెం ఇట్లా థిక్గా నల్లగా, చైన్ పెట్టుకుంటే అయిందంటారు చాలామంది, నేను చైన్ వేసుకుంటా నాకు అయింది అంటారు. బట్ అది చైన్ వల్ల కాదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అయింది అంటాం. సో అట్లా వాట్స్ వస్తాయి, పిగ్మెంటేషన్ వస్తాయి, ఇన్సులిన్ పులిపిర్లు ఇట్లాంటివన్నీ ఇన్సులిన్ ఈ PCOS కండిషన్స్లో వస్తాయి. థైరాయిడ్ ఇంబ్యాలెన్స్,
ప్రైవేట్ పార్ట్స్ డార్కనింగ్ పిగ్మెంటేషన్ అనేది ఒక అండర్లైన్ మెడికల్ కండిషన్ వల్లే వస్తుంది కానీ న్యాచురల్గా నో ఇట్ కెన్ హ్యాపెన్ మెడికల్ కండిషన్ బికాస్ ఆఫ్ ఇలా ఏమన్నా హార్మోనల్ డిస్బ్యాలెన్స్ అయితే ఉంటుంది. కొంతమందికి జస్ట్ బికాస్ ఆఫ్ దర్ ప్రొఫెషన్ సంథింగ్ లైక్ ఇఫ్ దే ఆర్ అథ్లీట్స్ అనుకోండి, కంటిన్యూస్గా దే ఆర్ డూయింగ్ స్కేటింగ్ అనో, పోనీ దే ఆర్ ఇన్ ద అండర్ వాటర్ క్లోరినేటెడ్ వాటర్ అనుకోండి, ఆర్ దే ఆర్ డూయింగ్ హార్స్ రైడింగ్, సైక్లింగ్, ఆ ఫ్రిక్షన్కి దే గెట్ మోర్ పిగ్మెంటేషన్. బయట ఎండలో ఉంటే అంటే దట్ ఈస్ కవర్డ్ ఏరియాగా, ఇది ఎండలో ఏరియా కాదు, బట్ ఫ్రిక్షన్ వాళ్ళకి సైక్లింగ్ వాళ్ళకి దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఆ ఏరియాలో ఫ్రిక్షన్ ఉంటుంది. టైట్ క్లోత్స్ వేసుకుంటే ఫ్రిక్షన్ వస్తుంది. జిమ్ చేసినప్పుడు వెంటనే షవర్ చేయాలంటారు, స్నానం చేయాలంటారు, ఎందుకంటే మళ్ళీ చెమట అదంతా ఉండి మళ్ళీ అది ఇన్ఫెక్షన్ అట్రాక్ట్ చేస్తుంది. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ పైనే కాదు కింద ఉంటాయి. ఆ స్కిన్ ఇన్ఫెక్షన్సే కాకుండా వెజైనా యోని ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి. అది కూడా డిశ్చార్జ్ లాగా బయటకు వచ్చి ఇచ్చింగ్ వస్తే మళ్ళీ దాన్ని స్క్రాచ్ చేసుకుని మళ్ళీ పిగ్మెంటేషన్ అవటం, రెడ్నెస్ అవటం. డార్క్ అయ్యేది ఏంటి? లేబియా గురించి అంటున్నారు అంతే కదా? అంటే లేబియా పక్కనున్న స్కిన్ అంతా దాన్ని వల్వా అంటాం. సో వల్వల్ స్కిన్ వాళ్ళకి డార్క్ అవుతుంది. దానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తారు మరి వైట్నింగ్? సో ఫస్ట్ మేము చెప్పేది మీరు కాజ్ పోయిందా అని. సో ఇప్పుడు నేను కంటిన్యూస్గా మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. సపోజ్ వాళ్ళు అథ్లీట్స్ అనుకోండి, వాళ్ళు కంటిన్యూస్గా సైక్లింగ్ చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి అవుతుంది? అవ్వదు. సో ఫస్ట్ వాళ్ళ కాజ్ ఐడెంటిఫై చేసుకోవాలి. సో పీసీఓఎస్ అయితే అది కరెక్ట్ చేసుకోవాలి, థైరాయిడ్ కరెక్ట్ చేసుకోవాలి. పోనీ అథ్లీట్స్ అయితే వాళ్ళు కంటిన్యూస్గా చేస్తా అంటే మనం ట్రీట్మెంట్ చేసి వేస్ట్. సో మనం లైటనింగ్ చేసి వాళ్ళు మళ్ళీ దాని మీద ఫ్రిక్షన్ చేస్తే ఇంకా డార్క్ అవుతుంది. సో అట్లా ఫస్ట్ కాజ్ కరెక్షన్, ఇన్ఫెక్షన్స్ అయితే చూసి అవన్నీ తగ్గాక అప్పుడు మనం లేజర్ చేస్తాం. లేజర్ చేస్తారు ట్రీట్మెంట్? లేజర్స్ అని ఉంటాయి. మనం జస్ట్ ఎలాగ ఫేస్కి మనము ట్యాన్ రిమూవ్ చేస్తామో అట్లానే ఇంటిమేట్ ఏరియా చేస్తాం. వైట్నింగ్ అంటారా దానికి? లైటనింగ్ లేమనిపించవచ్చు, కానీ ఈ అంటే లైట్నింగ్ అండ్ వైట్నింగ్కి ఫేస్కి వాడినట్టు ఫేర్ అండ్ లవ్లీ న్యాచురల్ వైటింగ్ ఆ క్రీమ్లు పనిచేయవా? మీరు ఇప్పుడేగా అన్నారు లేమనిపించవచ్చు అని. సో ఇట్ ఈస్ లేమ్, క్రీమ్స్ ఉండవు యాజ్ సచ్. పెద్ద క్రీమ్స్ పనిచేయవండి. మోస్ట్లీ మనం ఎక్కడ స్టిక్ అవ్వాలంటే కాజ్ ఎందుకు వచ్చింది, సపోజ్ ఫ్రిక్షన్ వల్ల వచ్చింది అనుకోండి, ఆ కాజ్ తీసేసి అప్పుడు మనం మోస్ట్లీ ఇంటిమేట్ ఏరియా పీల్స్ ఉంటాయి కూడా, సేమ్ సాలిసిలిక్ యాసిడ్ ఇలాంటిదే ఫేస్ ఎట్లా వాడతామో అట్లనే ఆ పైన చిన్న పొర తీస్తారు, అది ఆ పిగ్మెంటెడ్ కెరాటినైజ్డ్ పొర ఉంటుంది, అది తీస్తే లోపల ఫ్రెష్ స్కిన్ ఉంటుంది. సో సేమ్ మన పాములు ఎట్లా స్కిన్ షెడ్ అయ్యి మళ్ళీ కొత్త వస్తాయో సేమ్ అట్లానే. కానీ ఓన్లీ థింగ్ ఇప్పుడు ఈ ఫ్రెష్ స్కిన్ మీద మళ్ళీ ఇన్ఫెక్షన్ కానీ ఫ్రిక్షన్ కానీ ఇట్లా అయితే పిగ్మెంటేషన్ ఎక్కువ అయిపోతుంది. బికాజ్ ఇన్ఫ్లమేషన్ లీడింగ్ టు పిగ్మెంటేషన్ అంటాం. ఫస్ట్ ఎర్రగా అవుతుంది ఇన్ఫ్లమేషన్, ఆ ఎరుపు కాస్త పిగ్మెంటేషన్ అవుతుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ అయ్యే కండిషన్స్ని తగ్గించేసేయాలి. అది ఏ క్రీములు పనిచేయవట్ల. క్రీములు పనిచేయమంటే క్రీములు మొహాన్ని కూడా పనిచేయకూడదు అంతే, సేమ్ స్కిన్నే కదా. సో స్కిన్కి ఏంటంటే మీరు ఎక్కువ ప్రోడక్ట్స్ వాడచ్చు, సంథింగ్ లైక్ నైట్. ఇప్పుడు ఇది మనం ఫ్రిక్షన్ కాదు, ఇట్స్ నాట్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఇట్లా అవ్వటం కదా, ఫ్రిక్షన్ అవ్వదు, ఇట్స్ ఓపెన్ టు ద ఎయిర్, మాయిస్ట్ కాదు, స్వెట్ ఎక్కువ ఉండదు, మాయిస్ట్ కాదు. అండ్ స్కిన్ ఈజ్ నాట్ అంత సెన్సిటివ్ ఏరియా లైక్ ఇంటిమేట్ ఏరియా కాదు. కింద ఇంటిమేట్ ఏరియా కంటిన్యూస్గా కవర్డ్ ఉంటుంది, థైస్ రబ్ చేస్తూ ఉంటాయి, దానికి సిక్రీషన్స్ వస్తాయి, వెజైనల్ సిక్రీషన్స్. సో అందుకని అన్నీ వాడలేము. కొన్ని ఫేస్కి వాడచ్చు, అది మనకు పొరపాటున ర్యాష్ లాగా వస్తే ఆపేస్తాం కూడా. బట్ మోస్ట్లీ వాళ్ళు నైట్ టైం రెజీమ్స్ అట్లా ఇస్తారు, అంటే కొంచెం యాసిడ్స్ లాగానే ఇస్తారు, అది ఇంటిమేట్ ఏరియాకి మేము ఎక్కువ ఇయ్యలేము. సో అందుకనే ఒకసారి ఎప్పుడన్నా పీల్ చేసి ఇంక వదిలేయటం, మిగిలిన టైం అంతా మేము ఇట్లా లేజర్స్తో కరెక్షన్ చేసుకుంటాము అండ్ ఆ కాజ్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాము. డాక్టర్ మాల్విక, ఇది మీరు వస్తున్నారని చెప్పేసి ఆబ్వియస్లీ చూస్తాం కదా, రీసెర్చ్ చేస్తుంటే వెజినిస్మస్ అనే ఒక టర్మ్ ఎక్కువ చూశాను అనమాట. మీ వీడియోలో కూడా చూశాను, అక్కడ మీరు వెజినిస్మస్ అని వాడుతున్నారు, చెప్పండి అదేంటి? సో వెజైనిస్మస్ అంటే చాలామంది ఫీమేల్స్ మా దగ్గరికి వచ్చి నేను ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నా, అంటే నాకు చాలా భయం వేస్తుంది, దట్ నాకు కింద ఏరియా చాలా టైట్గా అనిపిస్తుంది, నేను మా హస్బెండ్ని నా పార్ట్నర్ని అలౌ చేయలేకపోతున్నా, సెక్షువల్ ఇంటర్ కోర్స్కి అలౌ చేయలేకపోతున్నా, ఎందుకంటే నాకు నొప్పి అనిపిస్తుంది అని వాళ్ళు అంటారు మా దగ్గర.
సో అది యాక్చువల్గా చాలా భయం కూడా ఉంటుంది వాళ్ళకి లోపల. భయం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా పార్ట్నర్ని అలౌ చేయనీరు. వాళ్ళకి ఎంత భయం ఉంటుందంటే లోపల ఇంటర్ కోర్స్ అనేది చాలా పెద్ద విషయము. ఇంటర్ కోర్స్ అంటే లైక్ మన లేమన్ లాంగ్వేజ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటాము, అంటే సెక్షువల్ పెనిట్రేషన్ లాగా. సో సెక్షువల్ పెనిట్రేషనే కాదు, వాళ్ళకి భయం అనేది అన్ని ఫామ్స్లో ఉంటాయి. నవడేస్ మనం మెన్స్ట్రల్ కప్ వాడుతున్నాము, ట్యాంపాన్స్ వాడుతున్నాము, కొంతమంది ఫింగరింగ్ చేసుకుంటారు. సో అన్ని రకాలుగా వాళ్ళు భయం వేసి వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి అనిపిస్తుంది చాలా నాకు భయం వేస్తుంది, చాలా నొప్పి వస్తుందని భయం వేస్తుంది ముందే. సో అందుకే ముందుగానే అలౌ చేయరు. అండ్ మనకి ఏంటంటే కింద కూడా మసిల్స్ ఉంటాయి, కింద కూడా అరౌండ్ దట్ వెజైనల్ ఓపెనింగ్ కూడా మనకు ఒక మసిల్ ఉంటుంది. సో ఆ మజిల్ని వాళ్ళు తెలియకుండానే టైట్ చేసేస్తారు. సో ఎలా అంటే మనం వీ కెన్ టైట్ ఆర్ లిప్స్ కదా, ఇట్లా అట్లానే దే కెన్ టైటన్ దేర్ వెజైనల్ ఓపెనింగ్ ఆల్సో. వాళ్ళకి తెలియకుండానే టైటన్ చేసేస్తారు. ఇంకా నొప్పి పెయిన్ఫుల్ అనిపిస్తుంది వాళ్ళకి, వాళ్ళు రిలాక్స్ అవ్వలేరు, అదొక భయంలో ఫియర్లో ఉంటారు. సో దాన్ని వెజైనిస్మస్ అంటారు. అండ్ ఇది ఎంత ఇంటిమేట్ టాపిక్ అంటే జనరల్గా డిస్కస్ చేసుకోరుగా, అలా చాలామంది డిస్కస్ చేసుకోరు. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మో మా పేరెంట్స్కి చెప్తే ఎట్లా, మా ఇన్లాస్కి చెప్తే ఎట్లా అని వాళ్ళు అది కూడా చెప్పారు, ఫ్రెండ్స్కి కూడా చెప్పారు. ఇంకా వాళ్ళిద్దరే అలా ఉంటారు. కొన్ని రోజులు సర్లే ఫిగర్ అవుట్ చేసుకుంటారు ఫస్ట్, మేబీ నిజంగానే నొప్పిగా ఉందేమో కొన్ని రోజులు ఆగుదామని. అది అట్లా గ్యాప్ పెరిగిపోతుంది. ఎప్పుడో వన్ ఫైన్ డే ఇంకా ఇప్పుడు ఈ మధ్యన కొంచెం సోషల్ మీడియా వల్లనో లేకపోతే మేబీ మన రీసెర్చ్ వల్లనో కొంచెం గూగుల్లో ఇన్ఫర్మేషన్ దొరకటం వల్ల వాళ్ళకి ఓహో దీనికి ఒక పేరు ఉంది, ఆ పేరుని వెజైనిస్మస్ అనుకుంటా అని చూసుకుని వస్తున్నారు. సో నా దగ్గర చాలామంది కపుల్స్ వస్తారు, ఆల్మోస్ట్ డేకి ఒకరు వాకింగ్ కూడా అవుతారు. మనం ముందు అనుకుంటాను, నేను ఎవరిని చూడలేదు ముందు ఎప్పుడు. సో చాలా బ్యాక్ దెన్ నేను డెలివరీ ఆబ్స్ట్రిక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకళ్ళే చూసినట్టున్నాను అంతే. వాళ్ళు కూడా 9 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్, 9 years అయ్యి ఇప్పటి వరకు ఇంటర్ కోర్స్ చేయలేదు. పెళ్ళైన 9 ఏళ్ళైనా సరే వాళ్ళు ఇప్పుడు కూడా. సో అది అండ్ ఇప్పుడు ఈ మధ్యన వాళ్ళు ఏమనుకుంటారంటే సరే డాక్టర్ నా వల్ల కావట్లేదు, సో ఐవీఎఫ్కి వెళ్ళిపోతాను బేబీస్. ఇప్పుడు సొసైటల్ ప్రెషర్ లాగా ఉంటుంది, అది పెళ్ళయిందా పిల్లలు పుట్టారా టైప్లో. సొసైటల్ ప్రెషర్ వల్ల సరే నా వల్ల అవ్వట్లేదు, నేను ఐవీఎఫ్కి వెళ్ళిపోతాను. ఐవీఎఫ్లో ఏమవుతుంది, మనం అంతా ఎగ్స్ అండర్ ఎనస్థీసియా తీస్తాం, ఎనస్థీసియా ఇచ్చేసి తీస్తాం, మళ్ళీ పెట్టడం కూడా అందరు ఎనస్థీసియా పెట్టచ్చు. ఫైనల్గా డెలివరీ అయినప్పుడు సిజేరియన్ చేయొచ్చు. సో అట్లా అయిపోతుంది. బట్ నేను వాళ్ళకి చెప్పేదే అది, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే జస్ట్ మనకి పిల్లలు పుట్టడం వల్ల కాదు కదా, మీరు ఇప్పుడే క్రాక్ చేయలేకపోతున్నారు. అది ఇంకా పిల్లలు పుట్టాక పని పెరిగిపోతుంది, కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద డైవర్ట్ అయిపోతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ అయిపోతారు. అంటే వాళ్ళకి డిస్టెన్స్ పెరిగిపోతుందిగా, కామన్ టాపిక్స్ కూడా ఏమీ ఉండవు. సో అందుకనే వెజైనిస్మస్ని క్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అ మెంటల్ ఫియర్. కొన్నిసార్లు మేబీ నిజంగానే అక్కడ ఏమన్నా మెకానికల్ అబ్స్ట్రక్షన్ ఉండుండొచ్చు, అంటే కొంతమందికి థిక్ హైమెన్ ఉంటుంది, అట్లా నిజంగానే ఉండొచ్చు. సో ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటేనే తెలుస్తుంది. కొంతమందికి నిజంగా సమ్ గైనకాలజికల్ అబ్స్ట్రక్షన్ వల్ల, అంటే లోపల వెజైనల్ సెప్టమ్ ఉండటము లేకపోతే హైమెన్ థిక్గా ఉండటం వల్ల అది ఈజీగా టేర్ అవ్వట్లేదు, అట్లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉండుండొచ్చు. బట్ మ్యాక్సిమం పర్సంటేజ్ అవుట్ ఆఫ్ ఫియర్ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే భయం, అంతే. భయం, వాళ్ళ అపోహ అంతే, ఉంటుందేమో నొప్పి ఉంటుందేమో అన్నా, లేదంటే ఆల్రెడీ అటెంప్ట్ చేసి ఉంటారు ఇంటర్ కోర్స్ కోసం, అప్పుడు ఫెయిల్యూర్ అవ్వడం వలన. సో ఫస్ట్ భయం వస్తుంది. భయం అనేది ఎవరితోనో వింటాము, ఫ్రెండ్స్ చాలా మంది చెప్తారు. కాలేజ్ యంగ్ గర్ల్స్ కదా, కొంతమందికి తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి, లేకపోతే కొంతమంది కజిన్స్ ఉంటారు కదా, పెద్ద కజిన్స్. సో వాళ్ళు స్టోరీస్ షేర్ చేసుకుంటారు, ఇట్లా ఇంటర్ కోర్స్ చాలా పెయిన్ఫుల్గా ఉందను పోనట్లేదో చెప్తారు. అది చెప్తే మొత్తం చెప్పరు స్టోరీ, ఆ కుస్తీ చెప్పేస్తారు. చెప్పేయటం వాళ్ళకలా మైండ్లో కూర్చుని పోతే సో వాళ్ళ ఫస్ట్ ఇంటర్ కోర్సే వాళ్ళు అలౌ చేయరు, బికాజ్ వాళ్ళకి మైండ్లో పెయిన్ ఉంటుంది. ఫస్ట్ది అలా అనిపించింది కదా, సో సెకండ్ టైంకి ఫియర్ పెరిగిపోతుంది. సో ఒకసారి రిజెక్షన్ అయితే సెకండ్ టైంకి పెరిగిపోతుంది, థర్డ్ టైం పెరిగిపోతుంది. వాళ్ళు ట్రై చేయాలంటే కూడా భయపడిపోతారు. అంటే ఇఫ్ దే వాంట్ టు బి సెక్షువల్లీ ఇంటిమేట్ చేయాలనుకోండి, అలా ఓహో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వస్తారేమో అని భయం వచ్చేస్తుంది ఫస్ట్. సో వాళ్ళు రిలాక్స్ అవ్వలేరు. మీరు ఇంతమంది ఏమన్నారంటే రోజు ఒకరిద్దరిని కపుల్స్ని చూస్తున్నాం అంటున్నారు కదండి, అంటే కేసెస్ చాలా ఉన్నాయన్నమాట.
కేసెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడు బయటకు అట్లీస్ట్ వస్తున్నారు. ముందేమో బయటికి రాకపోతుండే, అలానే మరి సఫర్ అవుతుండే అనుకుంటా. సో ముందు రొటీన్ గైనిక్స్ దగ్గరికి వస్తే కూడా అప్పుడు మా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మేము ఆల్రెడీ బోల్డ్ మంది పేషెంట్స్ చూస్తూ ఉంటాము కంటిన్యూస్గా. అక్కడ బయట 10 మంది వెయిటింగు, 15 మంది వెయిటింగ్ ఉంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తే కూడా లేదమ్మా ఇప్పుడే పెళ్ళయింది కదా ఇంకొంచెం టైం ఇవ్వు బాగానే ఉంటుంది అంటాం. ఎగ్జామినేషన్, గైనిక్ ఎగ్జామినేషన్ కూడా మేము రొటీన్గా ఏం చేస్తామంటే పెళ్ళైన ఫస్ట్ 3 months 6 months మేము అంత పర్ఫెక్ట్గా ఎగ్జామిన్ చెయ్యం. వాళ్ళకు కూడా నొప్పి వస్తుందని, అంటే మా దగ్గర స్పెక్యులం అవన్నీ ఉంటాయి, ఎగ్జామిన్ చెయ్యం. దాని తర్వాత చెయ్యొచ్చు. మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ట్రామా వచ్చేస్తుందిగా, మైండ్లో ఒకసారి భయం వచ్చేస్తే మా గైనిక్స్ వల్ల మళ్ళీ గైనకాలజిస్ట్ దగ్గరికి రారు. అలా ట్రామా వస్తుంది, కొంచెం డెలికేట్గా డీల్ చేస్తాము. బట్ అలా అని బయట పేషెంట్లు ఉన్నప్పుడు ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది, కొంచెం మీ ఇద్దరు వెకేషన్కి వెళ్ళండి దాని తర్వాత సెట్ అయిపోతుంది, ఇట్లా వస్తాయి. బట్ యాక్చువల్గా లోపల అంత ఫియర్ ఉందని వాళ్ళు చెప్పటం కూడా వెంటనే చెప్పరు. వాళ్ళు ఫస్ట్ అసలు ఎలా ఉంటుందంటే నాకు ఒక అపాయింట్మెంట్ తీసుకుంటారు, అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేస్తారు ఫస్ట్. సో అది మళ్ళీ రీస్కెడ్యూల్ అవుతుంది, మళ్ళీ అది రీస్కెడ్యూల్ అవుతుంది, నెమ్మదిగా ఎప్పుడో వస్తారు. సో వాళ్ళకి నా దగ్గరికి రావటమే ఈజ్ అ బ్రేక్ త్రూ. ఓకే, ఎందుకంటే సైకలాజికల్ గా రెడీగా ఉండాలి వాళ్ళు. హస్బెండ్ సపోర్ట్ చేయరండి, హస్బెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ పార్ట్నర్ వాట్ ఎవర్, వాళ్ళు సపోర్ట్ చేయటం బట్టే మరి పెళ్లి ఇన్ని రోజులు ఉందన్నట్టు. గ్రేట్ కదండి. అంటే పీపుల్ లైక్ ఫ్యూ హస్బెండ్స్ లైక్ అర్థం చేసుకుంటారు. కొంతమంది ఆర్ వెరీ సపోర్టివ్, కొంతమంది దే జస్ట్ లెట్ గో ఆర్ దే ఆర్ జస్ట్ టుగెదర్ బికాస్ ఆఫ్ సొసైటీ అండ్ బయట ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి. ఓ అచ్చా, either extra marital affairs లేదంటే like these kind of cases divorce అవ్వచ్చు. లేదు అంటే ఇఫ్ దే ఆర్ సపోర్టివ్ ముందుకెళ్తారు. చాలా లవ్ మ్యారేజెస్ కూడా చూసాయి, ఇవేమి డైరెక్ట్ అరేంజ్ మ్యారేజ్ వల్ల కాదు. నేను లవ్ మ్యారేజెస్ కూడా చూసాను, ఒక 5 years లవ్ మ్యారేజ్ తర్వాత, అంటే దాని తర్వాత కోర్ట్షిప్ తర్వాత పెళ్ళైతే కూడా ఐ హ్యావ్ సీన్ సచ్ కేసెస్. ఓకే, ఇలాంటి వెజనిస్మస్ కేసెస్. ఓకే, మీ దగ్గరకు ఒక పేషెంట్ ఇలాంటి వెజనిస్మస్ ప్రాబ్లంతో వస్తారు. సో కేస్ టేకప్ నుంచి, కౌన్సిలింగ్ నుంచి ట్రీట్మెంట్ దాకా ఏం చేస్తారు చెప్పండి. సో అసలు వాళ్ళు నా దగ్గరికి మాట్లాడి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేటప్పుడే వాళ్ళు ఇలా ఉనికిపోతూ ఉంటారు. ఎలా చెప్పను, ఎక్కడ స్టార్ట్ చేయను. కొన్నిసార్లు అమ్మాయి చెప్పకుండా ఆ అబ్బాయి హెల్ప్ చేస్తూ ఉంటారు చెప్పటానికి. సో వాళ్ళకి అది చెప్పటమే ఒక పెద్ద టాస్క్ లాగా. సో ఈ మధ్య ప్రాసెస్లో వాళ్ళు దే ఫీల్ లిటిల్ ఇంటిమిడేటెడ్ లాగా, కొంచెం వాళ్ళకి అలా అనిపించి తెలియకుండానే టీయర్స్ వచ్చేస్తాయి. నేను కొంచెం అర్థం చేసుకోవటం మొదలు పెడితే దే ఫీల్ నేను ఎవ్వరికి చెప్పుకోలేంది ఇప్పుడు ఫైనల్గా మీ దగ్గర చెప్పేశాను, ఐ పోర్డ్ ఇట్ అవుట్ లాగా. సో అట్లా దే షెడ్ అవుట్ టీయర్స్. అదొక పెద్ద సెషన్ నడుస్తుంది. దాని తర్వాత మనం ఎగ్జామినేషన్కి వాళ్ళు భయపడుతూ ఉంటారు చాలామంది. సో నేను జనరల్గా ఫస్ట్ టైమే వాళ్ళు రెడీగా లేకపోతే ఎగ్జామిన్ చెయ్యను. ఓకే ఇది ఉందా, బికాజ్ నా ఫస్ట్ టైం నా క్లినిక్కి వచ్చారు, ఫస్ట్ టైం నాతో మాట్లాడుతున్నారు, ఇంత భయం పెట్టుకున్నారు. నేను ఇప్పుడు ఎగ్జామిన్ చేశా, వాళ్ళను చెయ్యనియలే. అప్పుడు ఆ ఫియర్ మళ్ళీ పెరిగిపోయింది, ఇవి మళ్ళీ రారు ఇప్పుడు. సో నేను వాళ్ళకి హెల్పేగా చెయ్యాలి. సో వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఫస్ట్ అడుగుతాను, మీరు రెడీగా ఉన్నారా చెయ్యనా అని. కొంతమంది లేదు మేడం నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి వెళ్ళిపోతారు. నేను దానికి ఓకే ఫైన్ మీరు మళ్ళీ రండి వెన్ ఎవర్ యు ఆర్ రెడీ అన్నట్టు. వాళ్ళకి అంతలోపు కొన్ని ఎక్సర్సైజెస్ అని ఇట్లా మజిల్, కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చెప్పాలి మేము. వాళ్ళు యాక్చువల్లీ ఒక సైకాలజీ థెరపీస్ అంటాం మేము, థెరపీ సెషన్స్కి వెళ్ళాలి. బికాజ్ దే హ్యావ్ టు లెట్ అవుట్ దట్ ఫియర్. కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి. సో కౌన్సిలింగ్ సెషన్స్కి వెళ్ళి ఆ ఫియర్ని కూడా డీల్ చేయాలి. సైకాలజీ థెరపీ సెషన్స్ అన్నారు కదా, వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ చేయడము. మీదాకు వచ్చే కన్నా ముందు కూడా సొసైటీ రోల్, వెనేసే సొసైటీ అంటే ఫ్యామిలీ, పేరెంట్స్, మదర్ ఫాదర్ లేదంటే పార్ట్నర్ హస్బెండ్, వాళ్ళు కౌన్సిల్ చేయరా? వాళ్ళ జాబ్ ఏమి ఉండదు అంటున్నారు దీనిలో. సో జనరల్లీ కౌన్సిల్ అందరూ చేయలేరండి. ఆ కౌన్సిలింగ్ అది వెళ్ళే డిరెక్షను, ఏ డిరెక్షన్లో కౌన్సిల్ చేస్తే పాజిటివ్ అవుట్కమ్. సపోజ్ ఇద్దరు మనుషులు కూర్చుని మాట్లాడి ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలిగితే అసలు ఇన్ని గొడవలే ఉండేవి కాదు సొసైటీలో. బట్ వాళ్ళు ఆ ఆర్గ్యుమెంట్ వాట్ ఎవర్ ఆ టాక్ని ఎలా ప్రొడక్టివ్గా అవుట్కమ్ రావాలి, హౌ టు గెట్ అవుట్, అది అందరూ చెయ్యలేని పని. అది ఎక్స్క్లూజివ్గా ఒక థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళు చెయ్యొచ్చు. హస్బెండ్ రోల్ ఏంటి, బీయింగ్ సపోర్టివ్. సో అమ్మాయికి ఇలా ప్రాబ్లం ఉంది, లెట్ అస్ గివ్ సమ్ టైమ్. తను భయపడతా అంటే అక్కడికి ఆగటము, అది తను చేసేది. నాట్ ఫోర్సింగ్, నాట్ మూవింగ్, మరీ దూరం వెళ్ళిపోకుండా, అది సపోర్టింగ్ రోల్ వరకు వాళ్ళు ఉండగలుగుతారు. బట్ దే కాంట్ గివ్ అంతగానం కౌన్సిలింగ్ చేసే కెపాసిటీ వాళ్ళందరికీ ఉండదు. అండ్ రెస్ట్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరు అర్థం కూడా చేసుకోలేరు.
అవన్నీ కొన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా అంటే అంత అవుట్ సొసైటీలో ఉండదు. కొంతమంది పేరెంట్స్ వరకు చెప్పిన వాళ్ళు ఇంకొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు ఇలా మన దగ్గర డాక్టర్స్ దగ్గర తీసుకొస్తారు. కొంతమంది రివర్స్ కూడా అవుతారు, మనం చెప్పలేము ఎట్లా ఉంటుందో ఏంటో అని. సో నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో చాలామంది హస్బెండ్ సపోర్టివ్గా ఉన్నారు. అందుకనే ఆవిడ ఇక్కడ దాకా వచ్చింది, నా దాకా. సపోర్ట్ లేకపోతే ఏమవుతుందంటే అక్కడికక్కడే డివోర్స్ అయిపోతుంది, పోనీ అక్కడికక్కడే ఇంకేదన్నా అయిపోతుంది. సో ఆ అమ్మాయి వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతుంది, ఇది సాల్వ్ చేయాలన్నది అనిపించదు. నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే హస్బెండ్ ఇప్పటి వరకు సపోర్ట్ ఉన్నారు, ఈజ్ ఆల్సో గోయింగ్ త్రూ అ లాట్, నాకు ఇది సాల్వ్ చేయాలని ఉంది ఫర్ హిస్ సేక్ ఆల్సో అని నా దగ్గరికి వస్తారు. అట్లా వన్ పార్ట్ ఈజ్ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ పార్ట్. నెక్స్ట్ వాట్? సో ఫస్ట్ మేము అది అయ్యాక నెక్స్ట్ మేము ఎగ్జామిన్ చేసి చూస్తాం వాళ్ళకి ఎంత భయం ఉందో అని. కొంతమంది అసలు జంప్ చేస్తారు టేబుల్ నుంచి, కొంతమంది మమ్మల్ని నేను కౌన్సిలింగ్ చేస్తా అంటే బ్రీదింగ్ కొంచెం కామ్ డౌన్ అయితే చేయనిస్తారు, నన్ను చేయనిస్తారు, వాళ్ళ హస్బెండ్ని చేయనీరు. బికాజ్ నేనేం పెద్ద ఓన్లీ ఎగ్జామిన్ చేస్తాను, అది కూడా అండర్ కౌన్సిలింగ్, ఐఎమ్ నాట్ హస్బెండ్, దే నో దట్. సో అందుకనే కొంతమంది అలా ఉంటారు. సో అదేంటంటే ఫియర్ని కూడా ఎలా అంటే మనకు చిన్నప్పుడు ఏదన్నా భయం ఉందనుకోండి, సపోజ్ లెట్ ఇట్ బి స్టేజ్ ఫియర్ టైప్లోనే భయం ఉందనుకోండి, మనం ఒక చిన్న స్కేల్లో మొదలుపెట్టి ఎవ్రీడే చేస్తూ ఉంటే యూ ఫేస్ యువర్ ఫియర్, ముందుకెళ్తాం కదా. సో అట్లానే వాళ్ళకు కూడా మేము వెజైనల్ డైలేటర్స్ అట్లా ఇస్తాం, ఇచ్చి ఎవ్రీడే చెయ్యమ్మా, ఎవ్రీడే ట్రై టు డైలేట్, వాళ్ళకి చూపిస్తాం ఎట్లా చేసుకోవాలో. ఫ్రమ్ చిన్న సైజ్ టు పెద్ద సైజ్ కూడా ఉంటాయి అట్లా. సో వాళ్ళకి చెప్పి చూపించి యూ కీప్ డూయింగ్ ఇట్, బట్ రిపీటెడ్గా చెయ్యాలి. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు చేసి మానేస్తారు, చేసేస్తే మళ్ళీ ఆ ఫియర్ వచ్చేస్తుంది, అయ్యో మొన్నటిదాకా. కానీ అట్లీస్ట్ దే హ్యావ్ ఇన్ దర్ మైండ్ మొన్నటిదాకా చేశాను. సో ఐ హ్యావ్ టు నేను చెయ్యాలి, వాళ్ళ ఫియర్ని బ్రేక్ త్రూ చెయ్యాలి. సో నేను వాళ్ళ చేతే చేపిస్తాను ఎక్సర్సైజెస్ అన్నీ, వాళ్ళ చేతే డైలటేషన్ చెయ్యండి అని చూపిస్తాను. ఎక్కడైతే ఆగిపోతారో సరే ఇక్కడికి ఆపేద్దాము, ఇదే మీరు ఇంట్లో చేసుకోండి, నన్ను కమ్ బ్యాక్ ఆఫ్టర్ 1 వీక్. సో వాళ్ళకి ఇప్పుడు 1 వీక్ ఒకటే పని చేస్తే దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్. ఓహో ఇది చాలా ఈజీ, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ చేయకపోతే సో అలా నెక్స్ట్ స్టెప్ ఫ్యూ డేస్లో దే కెన్ క్రాక్ ఇట్. నా దగ్గరికి వెజైనిస్మస్ వాళ్ళు వచ్చి ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కన్న వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ హ్యావ్ బోత్ ద సైడ్స్, బికాజ్ అట్ సైడ్ పర్సన్ షుడ్ బి రెడీ. వాళ్ళు రెడీగా లేనప్పుడు నేను పుష్ చేయలేను. కొంతమంది చాలా ట్రామా, చాలా బ్యాగేజ్తో వస్తారు, వాళ్ళు చాలా డిఫికల్ట్. అది ఇప్పుడు 9 years మ్యారీడ్ లైఫ్ అనుకోండి, వాళ్ళకి ఎంత కష్టం. 9 years నుంచి దే వర్ ఫేసింగ్ ట్రామా, ఈవెన్ హస్బెండ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, నేను రమ్మన్నాం కాబట్టి వచ్చారు అంతే అట్లాగా. సో అది ఫ్రెష్గా వచ్చారనుకోండి, ఇప్పుడే పెళ్ళైన కొత్తల్లో, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు హ్యాండిల్. ఐఎమ్ జస్ట్ క్యూరియస్ మ్యామ్, ఈ కేసెస్ ఎలాంటి సోషల్ స్ట్రాటా వాళ్ళు, అంటే రిచ్ అఫ్లుయెంట్ పీపుల్కి ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారా, లేదంటే కన్జర్వేటివ్ ఫ్యామిలీస్, రూరల్ సైడ్ ఇల్లిటరేట్ ఉమెన్, ఇల్లిటరేట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ ఉంటుందా? ఎందుకంటే దిస్ ఈజ్ మోర్ ఆఫ్ సోషల్ ఇష్యూ అనుకుంటాను నేను కదా. ఆ ఫియర్ వాళ్ళకి పోవాలంటే వాళ్ళ అప్బ్రింగింగ్, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మ్యాటర్స్ అలాట్ కదా. ఎలాంటి వాళ్ళు వస్తారు? సో ఇప్పటి వరకు మరీ మీరు అన్నట్టు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే నా దగ్గరికి ఎవరు రాలేదు. లైక్ నా స్టాటిస్టిక్స్ చెప్తున్నాను మీకు. సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ దే ఆర్ లిటిల్ బిట్ అవేర్ అబౌట్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఆ డిస్కషన్ కూడా చేశారు కదా ఎవరితోనో. కొంతమంది అబ్యూస్ ఉన్న వాళ్ళైతే అసలు వాళ్ళని క్రాక్ చేయడం చాలా డిఫికల్ట్, దే నీడ్ సైకియాట్రిక్ హెల్ప్. కానీ ఓన్లీ ఇది ఎవరితోనో విన్నాను ఫియర్ ఇట్లా ఉన్న వాళ్ళని నేను కొంచెం ఐ కెన్ హ్యాండిల్ దెమ్ ఈజీలీ బై మై సెల్ఫ్. ఎక్కువ ఉన్న వాళ్ళని నేను హెల్ప్ తీసుకోవాలి, ఐ హ్యావ్ టు టేక్ అ సైకియాట్రిస్ట్ హెల్ప్. వాళ్ళ ఫియర్లోంచి రావటం అనేది ఇట్స్ నెక్స్ట్ లెవెల్. సో మరీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని అయితే చూడలేదు, వాళ్ళకి తెలిసిందే తక్కువ, ఏం మాట్లాడారని ఏం మాట్లాడలేదు. సో దే డైరెక్ట్లీ గో ఫర్ ఇంటర్కోర్స్ అండ్ ఇట్స్ ఫైన్ ఫర్ దెమ్. కొంచెం దాని గురించి మాట్లాడి దాని మీద కొంచెం దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి, కన్జర్వేటివ్ ఫ్యామిలీస్లో ఎస్ ఇట్ మైట్ బి దేర్, జాయింట్ ఫ్యామిలీస్లో ఎస్, బికాజ్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా. సో దే గెట్ లిటిల్ స్కేర్డ్ అండ్ ఇంటిమిడేటెడ్. ఇవన్నీ చూస్తాను, వాళ్ళు దానికి కూడా చేస్తారు. ముందు అలా ఉండేది మేడం, సో ఇప్పుడు నేను మా హస్బెండ్ విడిగా వచ్చాము, వీ వాంట్ టు ట్యాకిల్ దిస్ థింగ్ అన్నట్టు. అక్కడ వాళ్ళకి అంత టైం దొరకట్లేదు అంటారు. సో డిఫరెంట్ థింగ్స్. ఇంకా నెక్స్ట్ ఏం ఉంటాయి చెప్పండి, ఎలాంటి కేసెస్ మీరు చూస్తారు, ఎలాంటి ప్రాబ్లమ్స్తో పేషెంట్స్ మీద వరకు వస్తారు? సో మేము కామన్గా చేసే సర్జరీస్ వెజైనోప్లాస్టీ. సో అది ఎక్కువ మటుకు సర్జికల్ కేసెస్ ఏదైతే చేస్తామో, లేబియాప్లాస్టీ ఇందాక చెప్పాను, ఇంకొకటి వెజైనోప్లాస్టీ. అంటే సో వెజైనోప్లాస్టీ అంటే ఆ నేమ్ సజెస్ట్ చేస్తున్నట్టు ఇట్స్ అబౌట్ వెజైనా అంటే యోని. సో ఈ ఏరియా ఈజ్ వెజైనా. సో జనరల్గా వెజైనోప్లాస్టీ ఎట్లా వస్తారంటే డెలివరీలు అయిన వాళ్ళు,
రెండు నార్మల్ డెలివరీ, లేకపోతే కొంతమంది సిజేరియనల్ కూడా వస్తారు. సో డెలివరీలు అయిపోయాక బాగా లూజ్ అయిపోతుంది. ఇప్పుడు వెజైనా అనేది ఎలాస్టిక్ ఆర్గన్, ఇట్లా సాగుతుంది. సో స్ట్రెచ్ అయ్యి బేబీ హెడ్ ఇస్ 10 సెంటీమీటర్ డయామీటర్. సో బేబీ డెలివరీ అవుతుంది, మళ్ళీ రిట్రాక్ట్ కూడా అయిపోతుంది. సో అలా అని మొత్తం రిట్రాక్ట్ అవ్వలేదు. ఇట్లా మనం హెయిర్ రబ్బర్ బ్యాండ్ ఎట్లా ముందు టైట్ ఉంటుంది కదా, మనం వాడితే లూజ్ అవుతుంది కదా. సో అట్లా వెజైనా కూడా డెలివరీ అయినాక మొత్తం ఇట్ కాంట్ గో బ్యాక్, నార్మల్ సైజ్కి వెళ్ళదు, కొంచెం డెఫిసిట్ ఉండిపోతుంది. ఒక వెజైనల్ డెలివరీ అయితే, ఒక నార్మల్ డెలివరీ అయినా సరే ఏ వెజైనా కూడా 100% రెస్టోర్ అవ్వదు ఒరిజినల్ షేప్కి. ఎలాస్టిసిటీ కొంచెం 100%, ఎందుకంటే ఇప్పటి వరకు స్ట్రెచ్ అవ్వలేదు, సడన్గా అంత స్ట్రెచ్ అవుతుంది అండ్ మళ్ళీ ఒరిజినల్ షేప్కి రాదు. అలా అని ఇంకా కొంచెం అట్లీస్ట్ యంగర్ ఏజ్ గ్రూప్లో డెలివరీ అయితే వాళ్ళకి టిష్యూ స్ట్రెంగ్త్ బాగుంటుంది కాబట్టి కొంచెం బెటర్గా అవుతుంది. అది కొంచెం అబౌవ్ 30 డెలివరీ అయితే ఇంకొంచెం లాక్సిటీ ఎక్కువే ఉంటుంది. అలాగా ఒక డెలివరీ, సపోజ్ 2 డెలివరీ అయిన వాళ్ళకి ఇంకా లూజ్ అవుతుంది. సో మీకు ఇందాక చెప్పినట్టు నేను ఇట్లా లేబియా అంటాను కదా, బయట లిప్స్ లాగా ఉన్నాయి అంటాను కదా, అది ఇన్ఫ్యాక్ట్ నార్మల్ 2 డెలివరీ అయిన వాళ్ళకి ఇట్లా ఓపెన్గా ఉంటుంది. బికాజ్ అది ల్యాక్స్ స్ట్రెచ్ అయిపోయి ఉంది, ల్యాక్స్ అయిపోయి ఉంది. ఒక లేబియా ఒక సైడ్ ఉంటాయి నార్మల్గా, ఇది దగ్గరకుంటే అవి దగ్గరకుంటాయి, అవి లూజ్ అయిపోతాయి, ఇవి కూడా లూజ్ అయిపోతాయి. సో అది ఓపెన్ ఇంట్రాయిటస్ లాగా, ఇంట్రాయిటస్ అంటే ఓపెనింగ్, సో ఓపెన్ ఇంట్రాయిటస్ లెక్క అనిపిస్తుంది అనమాట. సో జనరల్గా ఇప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు ఎట్లా అని అంటే ఇన్సర్షన్ అయినప్పుడు వాళ్ళకి టైట్గా ఉంటే దే ఫైండ్ ఇట్ బెటర్. అదే లూజ్ వెజైనా అనిపిస్తే దే ఫైండ్ ఇట్ వెరీ లూజ్, అంటే దే వోంట్ ఫైండ్ ఇట్ నైస్. సో జనరల్లీ బోత్ ద పార్ట్నర్స్, బట్ జనరల్గా మనం అనుకున్నట్టు మేల్ పార్ట్నర్స్ ఎక్కువ చెప్తారు, ఫీమేల్స్ అంత పెద్ద బాదర్ అవ్వరు. బట్ నవడేస్ ఫీమేల్స్ ఆర్ ఆల్సో చెప్తున్నారు లూజ్ అనిపిస్తుంది, నాకు కూడా ఏమనిపించలేదు అంటారు. సో అలాగా ఇప్పుడు సపోజ్ కొంతమందికి మీరు అనుకోండి 18-20 ఇయర్స్కే పెళ్ళి అయిపోయింది, సో 25 ఇయర్స్కే పిల్లలు పుట్టేశారు, అంతా అయిపోయింది. దెన్ దే హ్యావ్ మ్యారీడ్ లైఫ్ టిల్ 50 అనుకోండి, పోనీ అంటే 50కి ఏజ్ ఆఫ్ మెనోపాజ్ అనుకోండి. సో ఆన్ అన్ యావరేజ్ సెక్షువల్ లైఫ్ వాళ్ళకు ఇంకొక 25 ఇయర్స్ ఉంది. 25 ఇయర్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి లూజ్ వెజైనా ఇట్లాంటి విషయాల వల్ల వాళ్ళు ఇంటిమేట్ అయినప్పుడు ఇఫ్ దే డోంట్ లైక్ ఇట్ సో మచ్, వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవుతారు. స్మాల్ క్వశ్చన్ అండి, డౌట్, సెక్షువల్ లైఫ్ మెనోపాజ్ అయిపోయిన తర్వాత అయిపోద్దా? మీరు ఇంతమంది అన్నారు కదా సెక్షువల్ లైఫ్ ఇంకా 25 ఇయర్స్ ఉంటుంది అంటిల్ మెనోపాజ్. మెనోపాజ్ తర్వాత ఉమెన్కి సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారా? జనరల్లీ విమెన్కి మెనోపాజ్ తర్వాత ఏమవుతుందంటే మనం ఏమీ చెయ్యకపోతే, లైక్ వాళ్ళు ఏమి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని పోనీ రెగ్యులర్ ఇంటర్ కోర్స్ ఉండకపోతే మెనోపాజ్ టైంకి మన హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఆగిపోతాయి. ప్రొజెస్ట్రాన్ ఆగిపోతే ఇప్పుడు ఈ టిష్యూ అనేది ఎలాస్టిసిటీ అదంతా మెయింటైన్ అవుతుంది కదా, అండ్ ఇప్పుడు మన వెజైనా ఓపెన్ టు అవుట్ సైడ్, అంటే దాన్ని అది మెయింటైన్ చేసుకుంటుంది. అది ఎట్లా మెయింటైన్ చేసుకుంటుంది? ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల అది దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ వస్తుంది దానికి, అంటే కొన్ని గుడ్ బ్యాక్టీరియా పెట్టుకుంటుంది, pH మెయింటైన్ చేస్తుంది, ఎసిడిక్ pH, సో దట్ ఇన్ఫెక్షన్ రాకుండా, దాని ఎలాస్టిసిటీ, కొలాజిన్ అవన్నీ బాగుంటాయి. అది ఒకసారి హార్మోన్స్ అన్నీ తగ్గిపోయాక, నాట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మెనోపాజ్ బట్ ఒక 2-3 ఇయర్స్ అట్లా అయిపోయినాక సిగ్నిఫికెంట్గా లోపల ఉన్న వెజైనల్ మ్యూకోజా, అంటే లోపల వెజైనల్ లైనింగ్ ఏరియా ఏదైతే పింక్ కలర్ ఉండాలో పేల్ వైట్ అయిపోతుంది, దాని బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది. సో పేల్ వైట్ అయిపోయి స్ట్రెచబుల్ కెపాసిటీ పోతుంది, సో ష్రింక్ అయిపోయినట్టు అవుతుంది. సో ఇంటర్ కోర్స్ అట్లా చేస్తే కూడా వాళ్ళకి చాలా పెయిన్ వస్తుంది, దే మైట్ బ్లీడ్ ఆల్సో, అండ్ కట్స్ అట్లా ఈ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. బట్ రెగ్యులర్గా ఇంటర్ కోర్స్ ఉన్న వాళ్ళకి ఈవెన్ ఆఫ్టర్ 50 వాళ్ళు బాగానే ఉంటారు. అంటే న్యాచురల్ లిబిడో తగ్గదంటారా? బికాజ్ హార్మోనల్ ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కూడా పోయాయి కాబట్టి లిబిడో తగ్గుతుంది. లిబిడో 100%. సపోజ్ మీరు అనుకోండి 50 ఇయర్స్ ఆఫ్ మెనోపాజ్ అనుకోండి, సో లాస్ట్ 5 to 10 ఇయర్స్ పెరీ మెనోపాజల్ ఏజ్ అంటాం. పెరీ అంటే దాని చుట్టూతా ఉన్న ఏరియా ఏజ్ అన్నట్టు. ఆ టైంలో కొన్ని న్యాచురల్గా తగ్గుతాయి. కొంతమందికి డ్రాస్టిక్గా తగ్గుతుంది, అంటే 45 వరకు బాగుండి దాని తర్వాత డ్రాస్టిక్గా తగ్గుతుంది. కొంతమందికి 40 నుంచే స్టార్ట్ అయిపోయి నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. బట్ ఇలాంటివన్నీ మనం లైఫ్ స్టైల్తో కూడా మార్చుకోవచ్చు.
సో సపోజ్ అలాగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి తొందరగా లిబిడో పోతుంది అంటాం. కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటా వాళ్ళకి ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి కదా, ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్, వాళ్ళు యాక్టివ్గా ఉన్నవాళ్ళు. అలా అని స్ట్రెస్ఫుల్ లైఫ్, సపోజ్ పొద్దున్న నుంచి రాత్రి దాకా పనిచేసి హెవీ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళకి న్యాచురల్గానే లిబిడో తగ్గిపోతుంది. ఇక టైం ఏది, అన్లెస్ అని అంటే డీస్ట్రెస్ అయితే కానీ ఆ ఫీల్ గుడ్ హార్మోన్ పోనీ లిబిడో అని రావు. సో అట్లా లైఫ్ స్టైల్ కూడా చాలా ఇట్ ప్లేస్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్. అర్థమైంది. సో బ్యాక్ టు ది సేమ్ థింగ్, వెజనోప్లాస్టీ దగ్గర మనం మాట్లాడుతుంటే మీరు ఈ క్వశ్చన్ అడిగాను, అది కంటిన్యూ చేద్దాం. వెజనోప్లాస్టీ సో లూజ్ అవుతుంది అన్నారు, దెన్ అప్పుడు వచ్చి సో చాలా మంది కపుల్స్ ఏమవుతుందంటే ఇద్దరు వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి చెప్తారు ఇట్లా మేడం ఇట్లా డెలివరీల తర్వాత లూజ్ అనిపిస్తుంది, మాకు నచ్చట్లేదు, మీరు ఒకసారి చూడండి, ఏం చేయాలో చెప్పండి అంటారు. సపోజ్ ఇప్పుడు అది ఎలా అంటే, ఇప్పుడు ఈ వెజైనా అనేది 2 ఫింగర్ ఉందనుకోండి, నార్మల్గా ఇట్స్ 2 ఫింగర్, నేను 2 ఫింగర్ ఇన్సర్ట్ చేయొచ్చు వెజైనాలో ఇన్ మ్యారీడ్ లేడీ. లెంత్ అంటారు 2 ఫింగర్ విడ్త్. ఓకే. అదే డెలివరీలు అయిన వాళ్ళు ఈజీగా 4 ఫింగర్ ఉంటారు, బికాస్ దే ఆర్ సో లూజ్. డెలివరీస్ అన్నీ అయి ఉన్నాయి కదా, నార్మల్ డెలివరీస్, అది కూడా 2 and above. 1 అంటే సపోజ్ మేబీ 3 దాకా ఉండొచ్చు. 2 డెలివరీస్ అయితే ఈజీగా దే గో 4 హారిజాంటల్ 4 వర్టికల్. సో వాళ్ళది ఏం చేస్తామంటే, ఐ కాంట్ డూ ఎనీథింగ్ నాన్ సర్జికల్, నేనేం చెయ్యలేను, ఐ హ్యావ్ టు డూ సర్జికల్ ఇంటర్వెన్షన్. సర్జికల్ ఇంటర్వెన్షన్ని మేము వెజైనోప్లాస్టీ అంటాం, వేరిన్ మేము ఫుల్ లెంత్ ఆఫ్ ద వెజైనా ఇస్ ఆల్మోస్ట్ 10 centimeter. Oh, length. Length of the vagina is 10 centimeter. 10 cm standard for all the women? Yeah, it's almost 10. Even it goes 2 centimeter behind the cervix also. So, but only thing ఏంటంటే ఇట్లా మీరు ఫోల్డ్స్ చూస్తున్నారు కదా, it has lot of rugosity. రుగే. సో రుగాసిటీ ఫోల్డ్ చేసినప్పుడు ఇట్లా దగ్గర ఉంటుంది, స్ట్రెచ్ అయినప్పుడు ఇలా ఇట్ విల్ బి స్ట్రెచ్డ్ అవుట్ లాగా. డెలివరీ టైంలో ఇట్ విల్ స్ట్రెచ్ లాంగిట్యూడ్నల్లీ, సైడ్లో కూడా స్ట్రెచ్ అవుతుంది. సో ఈ రుగాసిటీస్ ఆర్ గుడ్, టైట్నెస్ ఎలాస్టిన్ అవన్నీ ఉన్నప్పుడే మంచిగా అలా టైట్గా ఉంటుంది అన్నట్టు. సో వీ డూ ఫుల్ లెంత్ వెజైనోప్లాస్టీ, అంటే ఫుల్ లెంత్ టైటన్ చేస్తాము, బయట కూడా పెరీనియల్ బాడీ అంటాము, దాన్ని కూడా టైటన్ చేస్తాము. సో మళ్ళీ 4 ఫింగర్ కాస్త వీ మేక్ ఇట్ 2 ఫింగర్. సో అలా టైటన్ చేసినప్పుడు వెజైనోప్లాస్టీని అగైన్ దే ఫీల్ బెటర్. సో మెనీ క్లయింట్స్ దే కమ్ బ్యాక్ ఆఫ్టర్ సర్జరీ అయినాక వచ్చి చెప్తారు కూడా, మేడం సర్జరీ అయినాక ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అని. సర్జరీ అంటే ఏం చేస్తారు సర్జరీలో? ఇట్స్ వెజైనోప్లాస్టీ అంటాం, మొత్తం కట్ చేసి మేమంతా ఎక్స్ట్రా టిష్యూ తీసి మజిల్కి దగ్గరికి పెట్టి కుట్టి. జస్ట్ క్యూరియస్, అర్థం కాలేదు. ఇప్పుడు బయటంతా మసిల్ ఉంది, లోపల కూడా ఎపిథీలియల్ మ్యూకోజా ఉంది. మ్యూకోజా ఏం చేస్తారు? సో మేము కింద నుంచి లోపలికి వెళ్ళి ఎక్కడి వరకు చేయాలో అక్కడ దాకా పట్టుకుని మొత్తం అంతా ఎక్సెస్ స్కిన్ అంతా సపరేట్ చేసి లేయర్స్ లోపల సపరేట్ చేసి ఎక్స్ట్రావి తీసి మజిల్ని టైటన్ చేసి బయట కూడా టైటన్ చేసి సూచర్ మెటీరియల్స్ ఉంటాయి మాకు, కుడతాం ఎట్లా కుడతాము, లోపల ఇన్నర్ లేయర్ లో దగ్గరికి కుడతాం. సో ఎక్స్ట్రా అంతా తీసేస్తాం. 4 ఫింగర్ బ్రెడ్త్ కి యు గెట్ ఇట్ 2 ఫింగర్ బ్రెడ్త్ కి సైజ్ తీసుకొస్తారు. 1 ఫింగర్ బ్రెడ్త్ ఇస్ సజెస్టబుల్. జనరల్లీ పీనిస్ని చూస్తే ఇట్ ఇస్ 2 ఫింగర్ బ్రెత్లో ఉంటుంది పీనిస్. సో జనరల్లీ దట్స్ ద ఐడియల్ థింగ్ టు డూ. 1 ఫింగర్ విల్ బి టూ టైట్ ఫర్ ద విమెన్. సో 1 ఫింగర్ లూజ్ టు 2 ఫింగర్ ఇస్ ఫైన్. ఎందుకంటే మళ్ళీ వెజైనా ఇస్ స్ట్రెచబుల్, నో స్ట్రెచబుల్ కాబట్టి వీ కెన్ స్ట్రెచ్ విత్ మసాజెస్ అండ్ ఆల్. ఇస్ దిస్ పర్మనెంట్ వెజైనోప్లాస్టీ? yes it is permanent, బట్ మళ్ళీ దాని మీద డెలివరీ అయింది అనుకోండి, ఇంకో డెలివరీ మళ్ళీ లూజ్ అయిపోతుంది. అండ్ సపోజ్ అది చాలా ఎర్లీ చేయించుకుని దాని తర్వాత సెక్షువల్ హిస్టరీ ఎక్కువ రోజులు ఉంటే, ఇఫ్ దే డోంట్, ఇప్పుడు దాని చుట్టూత పెరీనియల్ మసిల్స్ ఉంటాయి, పెల్విక్ ఫ్లోర్ మసిల్ అంటాం, ఆ మసిల్ కూడా టైట్గా ఉండాలి. విత్ ఏజ్ వాళ్ళకి లూజ్ అయిపోయింది అనుకోండి, ఆ మజిల్ హోల్డ్ చేస్తుంది వెజైనాని ఇట్లా. సో వాళ్ళకి మొత్తం లూజ్గా అనిపించచ్చు. మరి 4 ఫింగర్ లూజ్ అయిపోరు కానీ దే విల్ ఫైండ్ ఇట్ లూజ్ డెలివరీ అవ్వనంతసేపు. వెజైనోప్లాస్టీలు అయ్యాక డెలివరీస్ అయితే మళ్ళీ అబ్సల్యూట్లీ పోతుంది అంతా. సో మేము అంతా డెలివరీలు అయిన వాళ్ళకే మీకు ఇంకా అవ్వదు కదా మీరు అంటేనే చేస్తాం, లేకపోతే చెయ్యం. ఓకే, సి సెక్షన్ సిజేరియన్ అయిన వాళ్ళలో ఇంత జనరల్లీ ఇంత లూజ్ అవ్వదు, 4 ఫింగర్ లూజ్ అవ్వదు. కానీ కొంతమందికి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అవ్వదు అని నేను బల్లగుద్దినట్టు చెప్పలేను. కొంతమంది లూజ్ బాడీ టిష్యూ వాళ్ళు కూడా ఉంటారు. సో విత్ ఏజ్, విత్ ఎర్లీ ఇంటర్ కోర్స్ స్టార్ట్ అయ్యి చాలా ఇయర్స్ అయితే కూడా అట్లా అనిపిస్తుంది. సెక్షువల్లీ యాక్టివ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆల్సో వాళ్ళకి కొంచెం లూజ్గా అనిపిస్తుంది. అదే నేను చదివాను అనమాట లాస్ట్ ఇయర్. తెలంగాణ అండ్ ఆంధ్ర, తెలంగాణ ఎస్పెషలీ సి సెక్షన్స్లో టాప్ ఉందంట టోటల్ ఇండియాలో.
ఇండియాలోనే. అండ్ కరీంనగర్ అండ్ ఆదిలాబాద్, దీస్ డిస్ట్రిక్ట్స్ ఆర్ టాపింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్. సో మన దగ్గర వెజైనోప్లాస్టీ కేసెస్ కూడా తక్కువ ఉండాలి డైరెక్ట్లీ. అవి మాకు మరి ఇంకా స్టాటిస్టిక్స్ రాలేదు. డెలివరీ అయిన వెంటనే వెజైనోప్లాస్టిక్ రారుగా, వీళ్ళందరూ ఓల్డ్ పేషెంట్స్. అలాంటి సి సెక్షన్స్ ఎక్కువ ఉన్నాయంటే న్యాచురల్ వెజైనల్ డెలివరీస్ తగ్గాయి కదా, నార్మల్ డెలివరీస్ అంటారు తగ్గాయి కాబట్టి ఈవెన్చువలీ అవ్వచ్చు. ఎందుకంటే నార్మల్ డెలివరీలు అయిన వాళ్ళు బాగా లూజ్ అయిపోతుంది కాబట్టి ఇది ఎక్కువ నోటీస్ చేస్తారు. సో నార్మల్ డెలివరీస్ అవ్వట్లేదుగా ఎక్కువ తెలంగాణ. అయితే మరి ఫ్యూచర్లో తక్కువ అయిపోవాలి, తక్కువ బిజినెస్ తక్కువ. అవును, రైట్ అండి. ఇంట్రెస్టింగ్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్కి దే హ్యావ్ ఆల్ ద రైట్ టు సీక్ ప్లెజర్ అండ్ ఆల్, బట్ ఇది ఎథికల్ అంటారా? సో ఎట్లా అంటే ఇది కొన్ని సర్జరీస్ ఉంటాయి, లైక్ మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్, కోలిసిస్టెక్టమీ అంటాము. పోనీ డెలివరీలు అయితే నార్మల్ డెలివరీయో సిజేరియనో అవటం, లేకపోతే కంతలో పెద్ద కంత ఫైబ్రాయిడ్స్ అట్లా పెద్ద పెద్దవి ఉంటే మరి కొంత పెద్ద ఏజ్ అయితే వాళ్ళకి ప్రాబ్లం అయితే యూట్రస్ తీయటం, పోనీ కంత తీయటం, పోనీ ఓవేరియన్ సిస్ట్ తీయటం, ఇవన్నీ ప్రైమరీ సర్జరీస్ కింద వస్తాయి. అంటే అది చెయ్యకపోతే వాళ్ళు ఆ టైంలో మరి గర్భసంచి తీయకపోతే వాళ్ళ ఎనీమియా, బ్లడ్ లాస్ వల్ల వాళ్ళకి ఎనీమియాలు రిపీటెడ్గా రావటం, అట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, అవన్నీ మెడికల్ నెసెసిటీ. రాదు, అవి ప్రైమరీ సర్జరీస్ కింద వస్తాయి. ఇవన్నీ ప్లాస్టిక్ సర్జరీ సెక్షన్స్ కింద వస్తాయి. ఇవన్నీ 100% ఎలెక్టివ్. సో అన్ని ఎలెక్టివ్. వాళ్ళకి కావాలి కాబట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ బెటర్ అవుతుంది అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేయించుకుంటారు. సో అలాంటి సర్జరీస్ చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీలో అయ్యే ప్రతి సర్జరీ దానికోసమే. సపోజ్ ఎవరైనా రైనోప్లాస్టిక్ వెళ్ళారు, సపోజ్ ఎవరైనా ఫేస్ లిఫ్ట్కి వెళ్ళారు, సపోజ్ ఎవరైనా బ్రెస్ట్, ఇప్పుడు మామీ మేక్ ఓవర్ అని అంటాం మేము. సో మామీ మేక్ ఓవర్ అంటే ఇప్పుడు మదర్ డెలివరీ చేశాక, డెలివరీ అయిపోయినాక తన బాడీలో చాలా చేంజెస్ అవుతాయి. మనం డెలివరీ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేస్తే మదర్స్ బ్రెస్ట్ సాగినెస్ అవుతుంది, అంటే ఫస్ట్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. దాని తర్వాత సడన్గా మిల్క్ అన్నీ తగ్గిపోవటం వల్ల స్ట్రెచ్ అయిన బ్రెస్ట్ సాగింగ్ అవుతుంది. స్టమక్ ఏరియా బాగా స్ట్రెచ్ అయ్యి స్కిన్ మళ్ళీ సాగింగ్ అవుతుంది. కొంతమంది మజిల్ కూడా కొంచెం సపరేటెడ్ ఉంటాయి. ఈ ఫ్యాట్ కొంతమంది మళ్ళీ తగ్గలేరు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దే కీప్ అక్యుములేటింగ్. కొంతమంది ఫిట్టే ఉంటారు, ఫిట్ కాదు ఐఎమ్ అన్ఫిట్ అన్నట్టు కాదు. వాళ్ళు కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళు గుడ్ డైట్ ఫాలో అవుతున్నారు, ఎన్ని చేసినా తగ్గట్లేదు అంటారు. ఇక్కడ నుంచి పోవట్లేదు ఫ్యాట్ అంటారు. అదే ఇదర్ హిప్స్ అన్న కానివ్వండి, టమ్మీ అన్న కానివ్వండి, పోనీ కొంతమంది ఆర్మ్స్ అన్న కానివ్వండి, ఇట్లాంటి వేరియస్ ఉంటాయి కొన్ని. ఇంకా కొంతమందికి ఇట్లా వెజైనల్ లాక్సిసిటీ, లూజు అట్లా వస్తాయి. అప్పుడు వాళ్ళు చాలా ఏంటిది నేను అన్నీ చేస్తున్నా కదా, నా బాడీ ఎందుకు ఇట్లా అయిపోతుంది, ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా వస్తాయి. అండ్ దే వాంట్ టు ఆల్సో నాకు కూడా ముందుట్లాగా మంచిగా హాలిడేకి వెళ్ళినప్పుడు ఐ ఫీల్ లైక్ వేరింగ్ అ నైస్ డ్రెస్, ఐ ఫీల్ లైక్ బీయింగ్ కాన్ఫిడెంట్. నేను అన్నీ చేస్తున్నా కూడా, నేను హెల్త్ని చక్కగా టేక్ కేర్ చేస్తున్నా, నేను ఎక్సర్సైజ్ని టేక్ కేర్ చేస్తున్నా, నాకు ఈ కూర్చుండే ఐఎమ్ స్టిల్ యంగ్, నేను అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. సో అప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ సర్జరీస్కి వస్తారు. సో బ్రెస్ట్ లిఫ్ట్స్ అని, సాగింగ్ స్కిన్ అదంతా టమ్మీ టక్ అని, మేము వెజైనోప్లాస్టీ అని, చాలా కాన్ఫిడెన్స్. వీళ్ళందరూ యంగ్ పీపుల్, ఓల్డ్ వాళ్ళు కూడా కాదు. అలా అని నేను ఓల్డ్ వాళ్ళు అలా ఉండొచ్చు అని అనను, కానీ వాళ్ళు యంగ్ ఉంది, వాళ్ళకి చాలా లైఫ్ ఉంది ముందు. అండ్ మన హెల్త్ కేర్ సిస్టమ్ ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే అలా ఏమి అన్ఎక్స్పెక్టెడ్ వీ కెన్ హ్యాండిల్ ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్ అన్నట్టు ఉంటుంది హెల్త్ కేర్ సిస్టమ్. సో మన లాంగివిటీ పెరుగుతున్న కొద్దీ ఉత్తినే ఉన్నామా అన్నట్టు కాదు, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంత బాగుందా, దట్ టు వెన్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. మనం మంచిగా హెల్త్ లైఫ్ స్టైల్ ఇస్ టిప్ టాప్. నో ఆ కుస్తీ చేస్తే ఐ విల్ బీ ఈవెన్ మోర్ హ్యాపీ. అండ్ దట్ టు దీస్ ఆర్ యాక్టివ్ విమెన్, నైస్లీ గోయింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. ద హ్యాపీ ఉమెన్ దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆల్సో హ్యాపీలీ. ఈ ప్లాస్టిక్లు అన్ని కూడా ఇవన్నీ నాన్ ఇన్వేజివ్ కదండి? మీరు అన్ని ఇన్వేజివ్. కొన్నిట్లో లేజర్స్ వాడతారు, లేజర్ అలాంటివి వాడితే నాన్ ఇన్వేజివ్. అది లేజర్ జనరల్గా ఎవరికి వాడతామంటే మెనోపాజల్ విమెన్ అని చెప్పాను కదా, ఎవరికైతే హార్మోన్స్ తగ్గిపోతున్నాయి, ఎవరికైతే హార్మోన్స్ ఇప్పుడు ఆగిపోతాయి, వాళ్ళకి వెజైనా మ్యూకోజా అంతా చాలా డ్రై అయిపోయినట్టు అవుతుంది. బికాజ్ బ్లడ్ సప్లై ఏమీ లేదు, ఈస్ట్రోజన్ లేదు హార్మోన్, సో ట్రిగర్ లేదు. సో వాళ్ళకి వెజైనల్ లేజర్స్ వల్ల మేము హీట్తో స్టిమ్యులేట్ చేస్తాం, ఆ టిష్యూని స్టిమ్యులేట్ చేసి కొత్తగా బ్లడ్ సప్లై రావటం, కొత్తగా మళ్ళీ ఎలాస్టిన్ ఫార్మేషన్ అవ్వటం, మళ్ళీ ఆ వెజైనా కొంచెం పింకిష్ అవ్వాలి, పింకిష్ అయ్యి ఎలాస్టిసిటీ రావాలి. అప్పుడు మళ్ళీ ఆ డ్రై వెజైనా ఉండదు.
సేమ్ థింగ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం న్యూవర్ టిష్యూ హెల్దియర్ టిష్యూని డెవలప్ చేయటం, నాన్ ఇన్వేజివ్. వీటికి నాన్ ఇన్వేజివ్, నాన్ సర్జికల్ కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల ఇంప్రూవ్మెంట్ అయ్యే స్కోప్ ఏమైనా ఉందా? వెజైనల్ టైటనింగ్ కానీ వెజైనల్ టైటనింగ్ నార్మల్ డెలివరీస్లో కష్టం, కానీ అలా అని కొంతమంది స్టార్టింగ్ నుంచే అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం ఎస్పెషల్లీ ఫారినర్స్కి భలే ఉంటుంది. మీరు చూడరు, కొంచెం ఈ మధ్యన మనం ఇండియాలో కూడా చాలామంది ఐటీ డెవలప్ అవటం వల్ల ఫారినర్స్ వస్తున్నారు కదా, వచ్చి మన దగ్గర కూడా గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటారు. సో డెలివరీ అయిన సెకండ్ డే థర్డ్ డే వాళ్ళు చక్కగా జాగింగ్ చేసేస్తున్నారు బయట. మనమేమో డెలివరీ అయ్యాక కొన్ని రోజులు రీకూపింగ్లోనే ఉంటాం 1 month. కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి చిన్నప్పుడే ఎక్సర్సైజ్ అలవాటు, బాడీకి చిన్నప్పుడే అలవాటు, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ అని, దాని తర్వాత రన్నింగ్ జాగింగ్ అని ముందే అలవాటు ఉండటం వల్ల వాళ్ళ బాడీ ఎంత ఫిట్ ఉండాలి. ఎలా అంటే మన సెరీనా విలియమ్స్ ఎట్లా మన 5th monthలో వింబిల్డన్ ఆడింది కదా, అట్లానే సేమ్ థింగ్. ఎందుకంటే తన మజిల్, అబ్డామినల్ మజిల్ ఇస్ సో స్ట్రాంగ్ దట్ అంత ప్రెగ్నెన్సీని కూడా మంచిగా హోల్డ్ చేసేసింది. సో అట్లా బాడీ టైప్ బట్టి, సో ఎవరైతే ఆల్రెడీ ఫిట్ ఉంటారో వాళ్ళు అలాగా దే కెన్ టేక్ దేర్ బాడీ ఫర్ బెటర్. డాక్టర్ సెరెనా విలియమ్స్ అన్నారు కదా, సో అంటే ఇండియన్ ఉమెన్ వీక్ అన్నట్టు కాదు, రేస్ బట్టి అంటే ఆఫ్రికన్ అమెరికన్స్ అని, చైనీస్ అని, మెక్సికన్స్ అని, వాళ్ళ బట్టి ఆ స్ట్రెంగ్త్ కూడా ఉంటుందా? సో స్ట్రెంగ్త్ 100% చేంజెస్ విత్ రేస్ యాజ్ సచ్, పీపుల్ హూ ఆర్ నాట్ అథ్లీట్స్ ఆల్సో. బట్ అథ్లీట్స్ అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేసి వాళ్ళకి అంత మసిల్ మాస్, స్టామినా ఉంటుంది. అండ్ అథ్లీట్స్తో వచ్చేది ఏంటంటే మనం అంత పరిగెత్తినా కానీ వాళ్ళ హార్ట్ రేట్ పెరగదు. సో అంటే వాళ్ళ హార్ట్ అంత ట్రైన్ అయి ఉంది. మన హార్ట్ రేట్ పెరిగిపోతే మన బాడీ స్ట్రెస్లోకి వెళ్ళిపోయినట్లు లెక్క. సో వాళ్ళు అంత హార్ట్ రేట్ని హోల్డ్ చేసుకోవటము, వాళ్ళ మజిల్ అంత టైట్గా ఉండటము, అవన్నీ కాంట్రిబ్యూట్ టు దేర్ స్టామినా. కొంతమంది దే కెన్ ఆఫ్రికన్స్ వాళ్ళ బాడీ మాస్ మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా దాన్ని రీచ్ అవుతారు. మన వాళ్ళు కూడా కొంచెం చిన్నప్పటి నుంచి కష్టపడితే దే విల్ బి ఫైన్. బట్ అథ్లీట్స్ ఆర్ లైక్ దట్ నో మ్యాటర్ వేర్ దే ఆర్ ఫ్రమ్. డాక్టర్ మాలవిక, నెక్స్ట్ ఇంకేమైనా ప్రొసీజర్స్ గురించి చెప్పండి. హైమెనోప్లాస్టీ అని ఎక్కువ వింటున్నాము, మీ వీడియోస్ చూసాక తెలిసింది నాకు కూడా, ఏంటది? సో హైమెనోప్లాస్టీ అంటే ఇట్స్ సంథింగ్ లైక్ వర్జినిటీ సర్జరీ అంటాం మనము. హైమెన్ అంటే ఏంటంటే సపోజ్ ఇది మన వెజైనా అనుకోండి, ఇందాక మనం వెజైనల్ లిప్స్, లేబియా అన్నట్టు మాట్లాడుకున్నాం కదా. సో ఈ వెజైనా మీద ఒక సన్న పొరలాగా ఉంటుంది, ఆ సన్న పొరకి ఒక స్మాల్ హోల్ ఉంటుంది. సో జనరల్గా ఆ స్మాల్ హోల్ ఉంటే ఇక మెన్స్ట్రల్ బ్లడ్ ఫ్రీ ఫ్లో అవుతుందన్నమాట. సో ఆ రింగ్ ఫస్ట్ ఇంటర్ కోర్స్తో ఎక్కువ టేర్ అవుతుంది, హైమెన్ టేర్ అవుతుంది. ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్తో టేర్ అవుతుంది. అది కూడా సన్న మెంబ్రెయిన్. సో దానికి పెద్ద అసలు సిగ్నిఫికెన్స్ అంటూ ఉండదు. హైమెన్కున్న ఓన్లీ సిగ్నిఫికెన్స్ ఏంటంటే అదొక పొరలాగా కవరింగ్, కొంచెం ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళకుండా, యంగ్ గర్ల్స్ కదా, ఇట్స్ లిటిల్ ప్రొటెక్టివ్ అన్నట్టు అంతే. మన ఫస్ట్ ఇంటర్ కోర్స్తో ఇంకా అది టేర్ అయిపోతుంది, ఇంకా అది అక్కడికి డన్, దాని రోల్ అయిపోయినట్టు. సో కొంతమంది మేబీ బికాజ్ ఆఫ్ దేర్ కన్జర్వేటివ్ సొసైటీ అనుకోండి, పోనీ ఫ్రమ్ ద రిలీజియన్ దే కమ్ అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ఇట్లా మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ ఇంటర్ కోర్స్ అప్పుడు హైమెన్ ఉండాలి అన్నట్టు ఇక కొంచెం మైండ్లో ఎయిదర్ వాళ్ళకు ఉంది, లేకపోతే దే ఫీల్ మేబీ వాళ్ళకి సొసైటల్ ప్రెషర్ ఉంది అన్నట్టు. ఈ 2 కారణాల వల్ల జనరల్గా చేయించుకుంటారు. కొంతమంది వచ్చి అడుగుతారు, మేడం హైమెనోప్లాస్టీ చేయరా అని అడుగుతారు, అవుట్రైట్ అడిగేస్తారు. వాళ్ళే వస్తారా, లేకపోతే పేరెంట్స్ తీసుకొస్తారా, లేకపోతే వుడ్ బి హస్బెండ్ తీసుకొస్తాడా? హస్బెండ్ తీసుకొచ్చే మాట లేదు, హస్బెండ్కి తెలియకుండానే కదా అవన్నీ చేసుకునేవి. సో జనరల్గా ఎలా అంటే కొన్నిసార్లు ఓన్లీ గర్ల్స్ వస్తారు, గర్ల్సో లేకపోతే గర్ల్స్ అంటే మరి యంగ్ గర్ల్స్ కూడా కాదు, బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు కొంతమంది 25 years 28 years వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, పెళ్ళి అవ్వలేదో లేకపోతే ఇప్పుడు అవ్వబోతోంది, ఇప్పుడు నాకు పెళ్ళి ఇంకొన్ని మంత్స్లో అవుతోంది, నాకు ఇది చెయ్యండి అన్నట్టు వస్తారు. వాళ్ళు అంతా తెలిసి నాకు ఈ సర్జరీ గురించి తెలుసు, ఇలా మెంబ్రెయిన్ది రిపేర్ కదా హైమెనోప్లాస్టీ, అది చెయ్యాలి అన్నట్టు క్లియర్ కట్గా కొంతమంది వచ్చేస్తారు. సో వాళ్ళ సర్జరీ మనం ఇట్స్ మై డ్యూటీ అందరికీ చెప్పాలన్నట్టు. ఆ హైమెనోప్లాస్టీ అంటే ఏం లేదమ్మా, అది చిన్న పొరనే, ఇప్పుడు ఏముంది, అది పోయినా కానీ మనం ఇప్పుడు దానికోసం మళ్ళీ ఇప్పుడు అనస్థీసియా తీసుకోవటం ఎందుకు, కుట్లేందుకు, మీరే మాట్లాడండి, బీ ఓపెన్. ఇప్పుడు మళ్ళీ ఆ ఓల్డ్ జమానా లాగా ఎక్కడ ఉంది, మీరు ఓపెన్గా ఉండండి. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఏం బాగుంటుంది అన్నట్టు ఫస్ట్ కౌన్సిల్ అయితే చేయాలి నేను.
అయినా కానీ కొంతమంది లేదు మేడం నాకు చాలా కాన్ఫిడెన్స్లో ఇదవుతుంది, మళ్ళీ మాట రాకూడదు, కొంతమంది అలా అంటారు మాట రాకూడదు. సో అలా అంటే నేను సరే అన్నట్టు చేసేస్తాం. కొన్నిసార్లు ఒకసారి అలా కూడా అయింది. ఒక మదర్ తీసుకొచ్చారు వాళ్ళ అమ్మాయిని. అమ్మాయి కూడా మరీ చిన్న అమ్మాయి ఏం కాదు, 20 years 22 years అట్లా ఉండొచ్చు. సో వాళ్ళ మదర్ కొంచెం అగ్రెసివ్గానే అయ్యి నా క్లినిక్కి వచ్చారు. సడన్ అపాయింట్మెంట్, అది నా లిస్ట్లో లేదు. సడన్ అపాయింట్మెంట్ వచ్చారు. వచ్చి లేదండి చూడండి ఇలా అయింది, నాకు ఇప్పుడు అర్జెంటుగా పాపకి హైమెనోప్లాస్టీ చేయండి అని చెప్పి వచ్చారు. ఎందుకంటే మదర్ అర్జెంటుగా అంటే ఆవిడకి ఇప్పుడే తెలిసింది దట్ అమ్మాయి ఇట్లా ఎవరితోనో ఇంటర్ కోర్స్ అట్లా అయినట్టు ఆవిడకి ఇప్పుడే తెలిసి కంగారులో హడావిడిలో వచ్చారు. ఆవిడ మాట్లాడే తీరు బట్టి కూడా నేను అంత కామ్గా కాకుండా కొంచెం కంగారులోనో, పోనీ ఏం చేయాలో అర్థం కాలేదనో, పోనీ ఏదో క్రైసిస్ ఉందన్నట్టు వచ్చారు. కానీ పాప బాగానే ఉంది, అంటే అమ్మాయి బాగానే ఉంది. ఇట్లా మదర్కి ఏమో మరి అర్థం కావట్లేదు అన్నట్టే, ఎంత కంగారు పడాల్సిందే ఉంది విషయం అన్నట్టే ఉన్నారు. సో కొంచెం మాట్లాడి వాళ్ళ మదర్ని కూడా కామ్ డౌన్ చేసి ఓకే అంటే వాళ్ళు సరే అని సర్జరీ వద్దనుకుని వెళ్ళిపోయారు. అంటే అది కొన్నిసార్లు మన సొసైటల్ ప్రెషర్ మదర్లో ఉండటం వల్ల, నెక్స్ట్ జనరేషన్లో లేదు, వన్ సీనియర్ జనరేషన్లో ఉండటం వల్ల వాళ్ళకి సడన్గా అది ఇలా ఏదో బాంబు బ్రేక్ అయినట్టు ఇంట్లో న్యూస్ బ్రేక్ అయితే ఆ అగ్రెషన్లో కూడా వచ్చేస్తారు కొంతమంది. సో ఇలాంటి సర్జరీస్ అంత తొందరపడి ఏం చేయని అవసరం లేదు. మేము వాళ్ళకి ఫస్ట్ చెప్పి ఇంకొంచెం టైం తీసుకోండి, పోను వారం తర్వాత మళ్ళీ రండి, మీకు ఇంకా అదే దాని మీద ఉంటే నేను ఎనీవేస్ ఇక్కడే ఉంటాను కదా అప్పుడు చెయ్యొచ్చు అన్నట్టు. హైమెనోప్లాస్టీ చేస్తాను నేను, బట్ అట్లా అని దాన్ని మేమేం ప్రమోట్ చెయ్యం. ఆ సర్జరీకి ఎవరన్నా వస్తే వాళ్ళని ఫస్ట్ వద్దనే మేము కౌన్సిల్ చేస్తాం. బికాజ్ ఎంతైనా మైండ్ సెట్తో పాటు వెళ్ళాలి. ఇప్పుడు దట్ ఈస్ జస్ట్ ఎలా ఇప్పుడు మీరు ఒక పక్కన హైమెనోప్లాస్టీలు చేస్తా, ఓ పక్కన వెజైనిస్మస్ని ట్రీట్ చేస్తున్నారు. వెజైనిస్మస్ అంటే ఆ ఫస్ట్ ఇంటర్ కోర్స్ అంటే భయం వాళ్ళకి, ఇదేమో మళ్ళీ నాకు ఆ వర్జినిటీ రింగ్ మళ్ళీ కావాలని. సో ఇప్పుడు నేను ఏమని చెప్పాలి, ఇప్పుడు ఫస్ట్ ఇంటర్ కోర్స్ అంటే భయం అన్న వాళ్ళు అసలు ఎప్పుడు దే డింట్ ఈవెన్ మైండ్లో ఆ భయం పెట్టేసుకుని ఉన్నారు. సో అలా ఉండకూడదు కదా, ఇట్స్ ఆల్ న్యాచురల్ లైఫ్ అన్నట్టు. సో అందుకనే మనం ఇప్పుడు హైమెనోప్లాస్టీని అంత టబూలాగా ఇప్పుడు చెయ్యాలి అన్నట్టు ఏం అవసరం లేదు. ఇట్స్ బ్రేక్ అయిపోతే పర్వాలేదు, దట్స్ ఓకే. దీన్ని ఎందుకని వస్తున్నారు? ఇది ఒక స్టిగ్మా అంటారా సొసైటీలో? అక్కర్లేదు కదండి. 100% సొసైటీ ఈజ్ ఎవాల్వింగ్, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఎక్కువ మంది రావట్లేదు, కానీ స్టిల్ కొంతమంది అక్కడే స్టక్ అయి ఉన్నారు. లైక్ ఎలా అంటే ముందు చూడండి, ముందు మనకి ఎట్లా ఉండేది, ఏ కాస్ట్ ఏ కులం వాళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకోవాలి పోనీ అట్లా అంటూ ఉండేది. దాని తర్వాత కొంతమంది నైస్ సెలబ్రిటీస్ వాళ్ళని వీళ్ళని పెళ్లి చేసుకున్నాక ఓహో ఇట్స్ ఓకే అనమాట, మనం ఏమి ఇలానే ఉండని అవసరం లేదు, అలా కూడా చెయ్యొచ్చు అన్నట్టు సొసైటీ నెమ్మదిగా ఎవాల్వ్ అవుతుంది. అలా కొంచెం మోర్ ఇన్ఫర్మేటివ్ ఉన్నాయంటే గూగుల్లో చూసి కూడా సరే ఇప్పుడు మనం కష్టపడి వర్డ్లో అన్ని టైప్ చేయని అవసరం లేదు, మనం కొంచెం హెల్ప్ తీసుకోవచ్చు. ఏఐ హెల్ప్ తీసుకుని తొందరగా ఫినిష్ చేసేయచ్చు. ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళి నుంచుని టికెట్లు తీసుకునేవారు, ఇప్పుడు మనకంతా మేక్ మై ట్రిప్, బుక్ మై షో అవన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చు. అలాగే ఇవాల్వ్ అవుతున్నప్పుడు ఇలాంటివి చాలా ఇంటిమేట్ ఇంటర్నల్వి ఇవి ఇవాల్వ్ కావడానికి కొంచెం టైం పడుతుంది అంతే. సో ఆ టైం ప్రాసెస్లో మేము కూడా పార్ట్ ఆఫ్ ఇట్, మేము కూడా హెల్ప్ చేయాలి. సో మేము కూడా వాళ్ళకి ఓకే అని చెప్పాలి. ఇప్పుడు నా దగ్గరికి వస్తే నేను ఆ అమ్మాయినే ఓదార్చడం కాదు, వాళ్ళ మమ్మీకి కూడా చెప్పాలి దట్స్ ఓకే అండి, ఇప్పుడు దాంట్లో అంత పెద్ద విషయం ఏముంది, అట్లీస్ట్ యూ షుడ్ బీ హ్యాపీ దట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసినప్పుడు వెజైనిస్మస్ లాంటివి ఏం లేదు, షీఈస్ ఫైన్. సో అండ్ కన్సెంట్తో అడల్ట్ అయితే దెర్ ఈస్ నథింగ్ మచ్ టు వరీ అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి అంతా సేఫ్గా ఉన్నంతసేపు దెర్ ఈస్ నథింగ్ టు. అర్థమైంది. సో ఇది ఎలా చేస్తారు హైమెనోప్లాస్టీ సర్జరీ, ఆ ప్రొసీజర్ ఎలా చేస్తారు? అది మళ్ళీ చిన్న ప్రొసీజర్, అది అసలు అది మెంబ్రేనే భలే పల్సగా చిన్నగా ఉంటుంది. జస్ట్ అక్కడ లోకల్ ఎనస్థీసియా ఇస్తాము, ఆ చిరిగిపోయిన పొరలు తీసుకుని మళ్ళీ స్టిచ్ చేసి దాన్ని ఒక రింగ్ షేప్లో చేస్తాము. అది మళ్ళీ చిరిగిపోతుంది ఆబ్వియస్లీ, మళ్ళీ ఇంటర్ కోర్స్లో దాని రోల్ అది టేర్ అవ్వటం కాదండి. ఇప్పుడు హైమన్ ఉంటుందా? హైమన్ టేర్ జరిగినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ వల్లనో లేదా ఫస్ట్ సెక్షువల్ ఎన్కౌంటర్ వల్లనో పోతుంది కదా. ఒక రింగ్ ఉందనుకోండి, ఈ రింగ్ని మనం ఫోర్స్గా చింపితే ఏమవుతుంది, చిరుగుతాయి, ఇట్ విల్ టేర్ బట్ ద రిమినెంట్స్ విల్ బి దేర్. సో ఒక రింగ్ ఫామ్ అవ్వాలంటే ఇప్పుడు ఇక్కడ ఒక టేర్, ఇక్కడ ఒక టేర్, ఇక్కడ ఒక టేర్, ఇక్కడ ఇట్ హ్యాస్ పార్ట్స్ ఉంటాయి. ఇంకా హైమన్ అక్కడ పర్మనెంట్గా అక్కడి నుంచి ఊడిపోవడం లాంటిది ఉండదా? ఊడిపోయి పడిపోదు, అది అలా చిరిగి సైడ్కి వెళ్తుంది, ఇట్ విల్ గివ్ అవే. Okay, hymen will permanently be there in a woman's reproductive tract for her entire life అన్నట్టు. చిరిగిపోయి రూడిమెంట్ అయిపోతుంది. రూడిమెంట్ అంటే ఓల్డ్ అయిపోతుంది, అది ఇక డెలివరీలో అదంతా అయినప్పుడు కనిపిది అక్కడ కూడా.
ఇదేదో కొంచెం ఇంకా యంగ్ వాళ్ళకి ఐ కెన్ ఆ హైమెన్ని మేము ఇంకా పట్టుకోవచ్చు. మరీ డెలివరీలో అట్లా అయిపోయిన వాళ్ళకి అది కనిపించకూడదు. సో లేయర్స్ దగ్గర తెచ్చి మధ్యలో చిన్న సూచర్ వేస్తారు. సూచర్ వేసేస్తాం అంతేనా? బట్ చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్ ఇట్స్ వెరీ డెలికేట్. ఫైన్ సూచర్ వేయాలి, థిక్ సూచర్ కూడా వేయలేం. అదే 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 మళ్ళీ కనిపించకూడదు, మేమేం చేసినట్టు ఉండకూడదు. బట్ దిస్ ఈస్ నాట్ రిలేటెడ్ టు సెక్షువల్ ప్లెజర్ కదండి? వాళ్ళు ఏమన్నా ఇట్ ఈస్ జస్ట్ దట్ హైమెన్ బ్రేక్ అవ్వాలి, ఇట్ షుడ్ బ్లీడ్, దట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్. షుడ్ బ్లీడ్. ఇప్పుడు దీనికి బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుందా? బ్లీడ్ అవ్వాలంటే ఎందుకు బ్లడ్ సప్లై ఎక్కువ ఉండదు. ఎనీ టిష్యూ, ఎనీ లివింగ్ టిష్యూ, బ్లడ్ లేకపోతే అది లివింగ్ ఎలా అవుతుంది? సో ఆ కూస్తి మినిమల్ ఉంటుంది. సినిమాల్లో చూస్తారుగా 1 drop ఆఫ్ బ్లడ్ అంటారు. బట్ అట్లా అని హైమెన్ ఈ జనరేషన్ వాళ్ళకి అందరికీ ఉండదు. అప్పట్లో ఏమవుతుందంటే చాలా ఎర్లీ మ్యారేజెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 13, 12 అట్లా ఎర్లీ మ్యారేజెస్ చేయటం వల్ల అండ్ పిల్లలు ఏమి యాక్టివిటీ చెయ్యరు, అలాంటి వాళ్ళకి హైమెన్ క్లియర్ కట్గా ఉండేది. ఇప్పుడు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఎక్కడ హైమెన్? అది కూడా ఏజ్ అవుతుంది కదా, అది కూడా ఏజ్ అవుతుంది. అలా అని వీఆర్ ఆల్సో మళ్ళీ జిమ్కి వెళ్తాము, లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తాం. వెన్ దేర్ ఇస్ స్ట్రెచ్చింగ్, అది స్ట్రెచ్ అవుతుంది. మెన్స్ట్రల్ కప్స్ చాలామంది యంగ్ ఏజ్ నుంచే పెట్టుకుంటారు. సో ఇప్పుడు అంత కాన్సెప్ట్ ఏమీ లేదు. మరి కొంతమంది అలా ఇంకా పట్టుకుని ఉన్నారు. విమెన్ పట్టుకుని ఉన్నారు, కరెక్ట్. మెన్ కూడా పట్టుకుని ఉన్నారు. మై వైఫ్. మీరు ఎందుకు విమెన్ పట్టుకుని ఉన్నారు అంటున్నారు? మెన్ పట్టుకుని ఉన్నారు కాబట్టి విమెన్ పట్టుకుని ఉన్నారు. ఓ అంటే దేర్ ఇస్ డిమాండ్ అన్నట్టు. అంటే హై మెన్ ఉంటే మెన్ కి హై ఉంటుందనే అలాంటిది ఉంది. ఐ బీయింగ్ ఏ మ్యాన్, మెన్కి ఆ బిలీఫ్ ఉంటుంది అనమాట. వర్జిన్ వైఫ్ అంటే ఫస్ట్ నైట్ అప్పుడు బ్లడ్ రావాలి అన్నది కాన్సెప్ట్ ఉంది. ఇజంట్ ఇట్? దట్ ఈస్ దేర్ ఇన్ సమ్ రిలీజియన్స్ స్టిల్. మీరు ఎలాంటి ప్రొసీజర్స్కి నో అని చెప్తారు? ఇప్పుడు హైమెనోప్లాస్టిక్ రాగానే వాళ్ళకి, లేదా ఇంకా వేరే ప్రొసీజర్స్ కూడాను ఇది కరెక్ట్ కాదు, ఇది ఎథికల్ కాదు, లేకపోతే ఇది రిస్కీ వద్దు అని చెప్తారా? 100% హైమెనోప్లాస్టీ అయితే ఫస్ట్ నేను అసలు ఎంకరేజ్ చేయను. అనవసరంగా చిన్న ఏజ్లో అంటే గర్ల్స్ ఎందుకంత ట్రామా, ఫర్ హూమ్ అన్నట్టు. నువ్వు ఐ పర్సనలీ బిలీవ్ నీ కోసం అయితే నువ్వు చేసుకో, పక్కన వాళ్ళ కోసం అయితే నీకు అనవసరం. లైక్ నీ కోసం అయితే యూ గో హెడ్ ఫర్ ఇట్. లేకపోతే ఆ ప్రిక్ ఎంతైనా ఇంటిమేట్ ఏరియాలో లోకల్ ఎనెస్థీసియా అంటే భయపడతారు కదా, నొప్పి వస్తుంది కదా వాళ్ళకు కూడా. సో అలా వద్దంటాము. కొన్నిసార్లు కొన్ని వెజైనోప్లాస్టీస్ అనేవి జనరల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెళ్ళిపోతాయి. కొంతమందికి ఏమన్నా డయాబెటీసు అట్లాగా ఉంటే ఎంతవరకు అవసరమో వాళ్ళకే వెళ్తాము. కొంతమంది బాగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కొంతమంది మా దగ్గరికి యాసచ్చు యూరిన్ లీకేజెస్ ఇష్యూతో వాళ్ళతో కూడా వస్తారు. వాళ్ళకి సిస్టోసీల్ అని కొంచెం లాక్స్ టిష్యూ, దానివల్ల వస్తారు. సో బాగా ఏజ్డ్ వాళ్ళకి మేము సర్జికల్వి చెప్పకుండా నాన్ సర్జికల్వి ఎంత కుదిరితే అంత, సో దట్ యూరిన్ కూడా మేము ప్రాబ్లము కొంచెం కుదిరినంత సాల్వ్ చేస్తాం. అట్లా అని వాళ్ళు అండర్ ద నైఫ్ వెళ్ళి, బికాజ్ వాళ్ళకి రికవరీ బాగుండదు. సరిగ్గా రికవర్ అవ్వాలి, టిష్యూ హెల్త్ ఉండాలి. ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత ఆ టిష్యూని మనం టచ్ చేస్తే దానికి బ్లడ్ సప్లై ఉండదు కదా, సో మళ్ళీ హార్మోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని కుదిరినంత వరకు మేము ఆ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో పెద్ద టచ్ చేయం. డాక్టర్ మాల్విక, ఇప్పటిదాకా మాట్లాడినవన్నీ మనం కరెక్షన్స్, లేదంటే వెజైనోప్లాస్టీ కానీ లేబియోప్లాస్టీ అన్నారు. ఒక వెజైనోప్లాస్టీ కొంచెం సెక్షువల్ ప్లెజర్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చేసుకునేదని చెప్పారు కదా. అలాంటిదే సెక్షువల్ ప్లెజర్ ఇంప్రూవ్ అవ్వడానికి, లేదంటే లిబిడో ఇంక్రీజ్ అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రొసీజర్స్ ఉంటాయా? సో మా దగ్గర కొంతమంది విమెన్ వస్తారు. వాళ్ళు ఏమంటారంటే, ముందు ఇది వరకు నాకు మంచిగా ఆర్గాజం వచ్చేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అంటారు, ప్రీవియస్ లాగా లేదు అంటారు. ఆర్గాజం ఇస్ లైక్, నాకు తెలుసు, జస్ట్ కొంచెం నేను చెప్పలేను తెలుగు. ఓకే, తెలుగులో కాదు, ఎక్స్ప్లెనేషన్ లాగా, క్లైమాక్స్ ఫర్ ఉమెన్. నో, ఆర్గాజం అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అండ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగినప్పుడు దే ఫీల్ గుడ్ అన్నట్టు, ప్లెజరబుల్, అరౌజ్డ్, తర్వాత ఆర్గాజం అన్నట్టు అవుతుంది. సో అది ముందు కొంతమంది లేడీస్ బాగానే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నాకు తగ్గింది అని చాలామంది వస్తారు. సో జనరలీ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గాజం అట్లా అయితే వీ విల్ సే దెర్ ఇస్ క్లైటోరల్ ఆర్గాజం, దెర్ ఇస్ వెజైనల్ ఆర్గాజం అన్నట్టు, దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ ఆర్గాజం లాగా. సో క్లైటోరస్ అంటే ఇట్స్ అన్ ఎక్స్టర్నల్ థింగ్, ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ మన లేబియా ఉంది కదా, లేబియా టిప్ మీద క్లైటోరస్ ఉంటుంది. లేబియా టిప్లో లోపల యూరిన్ పైప్, వెజైనల్ ఓపెనింగ్, మళ్ళీ బయట ఏనస్ అవన్నీ ఉంటాయి. ఈ పైన క్లైటోరస్ ఉంటుంది. సో ఇట్స్ హైలీ ఇనర్వేటెడ్ అంటే నర్వ్ సప్లై బాగా ఉంటుంది. సో ఇట్స్ వెరీ టింగ్లీ ఆల్సో, వెరీ హైలీ సెన్సిటివ్ టు టచ్. బట్ యాజ్ వీఆర్ ఏజింగ్ ఆల్సో మనకి నర్వ్ సప్లైస్ ఏజ్ అనేది అన్నీ అవుతాయి, లెట్ ఇట్ బీ స్కిన్ అని అన్నీ అవుతాయి. సో కొంచెం ఇనర్వేషన్స్, కొంచెం నీరసపడిపోవటము, ఆర్ దే ఫీల్ లైక్ దట్. ఇట్ క్యాన్ బీ రిలేటెడ్ టు హార్మోన్స్ ఆల్సో.
ఓకే. సో కొంతమంది ఏం చేస్తాం మేము వీటేక్ ఇప్పుడు హెయిర్ గ్రోత్కి చాలామంది పిఆర్పీస్ వాడతారు కదా, అంటే వాళ్ళు ఓన్ బ్లడ్ తీసుకుంటారు, దాంట్లోంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా పిఆర్పీ అని ఎక్స్ట్రాక్ట్ చేసి కామన్లీ యూజ్డ్ ఇస్ ఫర్ హెయిర్ గ్రోత్. ఎందుకు వాడతామంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ అక్కడ బ్లడ్ సప్లై పెంచడానికి, అక్కడ మళ్ళీ అన్నీ పెరిగి మళ్ళీ జుట్టు పడిపోకుండా ఆగి కొత్త వెంట్రుకలు రావాలి. దట్స్ ద హోల్ కాన్సెప్ట్. బికాస్ దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దే హెల్ప్ ఇన్ గ్రోత్ లాగా ఎవ్రీథింగ్, నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై, ఎవ్రీథింగ్. సో అట్లా ఇప్పుడు మనం ఫేస్కి కూడా వాడుతున్నాం, ఇట్స్ కాల్డ్ వ్యాంపైర్ ఫేషియల్ అని అట్లా కూడా అంటాం, బికాజ్ అలా వాడతాం. అలానే ఎక్కడన్నా స్కార్ ఉందనుకోండి, ఎక్కడన్నా కుట్లు మంచిగా మానాలంటే అక్కడ కూడా పిఆర్పీస్ ఇస్తాం, లైక్ సిజేరియన్లో టైంలో కూడా ఇవ్వచ్చు, కీలాయిడ్ ఫార్మేషన్ కాకుండా. కాస్మెటిక్ ఇండస్ట్రీలో పిఆర్పీస్ లో బెటర్, ఇట్స్ అ బిగ్ థింగ్ అన్నట్టు. ఇప్పుడు అది రీజనరేటివ్ మెడిసిన్, ఇట్స్ అ హోల్ టుగెదర్ న్యూ థింగ్. సో ఆ పిఆర్పి మేము క్లైటోరస్ లోపల ఇస్తాము, ఇన్సైడ్ ద క్లైటోరస్. దాన్ని అగైన్ ఇట్ హ్యాస్ టు రీజనరేట్ ద నర్వ్స్, బ్లడ్ సప్లై, ఎవ్రీథింగ్, అండ్ ఇట్ హ్యాస్ టు బి మోర్ టింగ్లీ, మోర్ సెన్సేషన్, దాంట్లో మోర్ బాగుండాలన్నట్టు. సో యాక్చువల్లీ నాకు ఫీడ్బ్యాక్ బాగుంది. అంటే ఇవన్నీ నాకు ఎట్లా తెలుస్తాయి, లైక్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ నాకు ఎవరైనా క్లయింట్ వచ్చి తీసుకుని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి నాకు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇలా అయితే బాగుంది అన్నట్టు. సో అట్లా వచ్చి తీసుకుని అది బాగుంది అన్నాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో మళ్ళీ అది ఎలా అంటే దానికి మళ్ళీ లైఫ్ స్పాన్ ఉంటుంది, అది మళ్ళీ ఒక 6 monthsకో 9 monthsకో 1 yearకో దే ఫీల్ ఇట్స్ విదరింగ్ అవుట్, దే కమ్ బ్యాక్ అగైన్, మళ్ళీ వచ్చి చేయించుకుంటారు. ఓ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్, పిఆర్పి ప్రొసీజర్స్ ఆర్ నాట్ పర్మనెంట్. నో దే ఆర్ నాట్ పర్మనెంట్. ఇవన్నీ మేనేజింగ్ మెయింటెనెన్స్ లాగానే. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ అండి పిఆర్పి? ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా తీసుకుంటున్నారు, ప్లేట్లెట్స్ ఉంటాయి, అర్థమవుతుంది, ప్లాజ్మా అగైన్ ప్రోటీన్ థింగ్, రైట్? అది తీసుకొని అక్కడ ఇస్తారు. ఇంతకుముందు మీరు ఏమన్నారంటే క్లిటోరిస్ ఇస్ అ హైలీ సెన్సిటివ్, ఇన్నోవేటెడ్, నర్వ్స్ ఎక్కువ ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ ఎక్కువ ఉంటాయి, టింగ్లీ థింగ్ అండ్ ఆల్. ఏమో ఇక్కడ ప్లేట్లెట్స్ తీసుకెళ్తున్నారు, ప్లాజ్మా ఇంజెక్ట్ చేస్తున్నారు, సో నర్వ్స్ ఎందుకు ఇంప్రూవ్ అవుతాయి? సో మనం ప్లేట్లెట్స్ వెళ్ళి ఇస్తున్నప్పుడు ఇట్ ట్రిగర్స్ హీలింగ్ ప్రాసెస్, ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ ఒకటి క్రియేట్ చేస్తుంది అక్కడ. ఆ ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ చేసినప్పుడు ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా ఏదైతే ఉంటుందో అందులో 7 గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దట్ ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా హ్యాస్ 7 types ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇట్. అవన్నీ ఇప్పుడు మనం యాక్టివేటెడ్ ప్లేట్లెట్స్ ఇస్తాం, అంటే వీ యాక్టివేట్ ద ప్లేట్లెట్స్ అండ్ దెన్ గివ్. మన దగ్గర నార్మల్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి మన బాడీలో, మనకి ఎక్కడన్నా దెబ్బ తగిలింది, ఇన్సైడ్ ద బాడీ దెర్ ఇస్ ఇంజురీ. సపోజ్ మనం ఇక్కడ ఎక్కడన్నా దెబ్బ తగిలితే మనకి నల్లగా అవుతుందిగా, ఫస్ట్ నల్లగా అవుతుందంటే అక్కడ బ్లడ్ లీక్ అయినట్లు లెక్క లోపల. సో అది మళ్ళీ ఎలా హీల్ అయింది, దానంతట అదే ఆగిపోతుందిగా బ్లడ్ వెజిల్. అప్పుడు ప్లేట్లెట్స్ బ్రేక్ అయ్యి యాక్టివేట్ అవుతాయి, యాక్టివేట్ అయ్యి దే ఫామ్ అక్కడ సీల్ చేసేస్తాయి దాన్ని. అప్పుడు అది వేరే సిస్టమ్ యాక్టివేట్ చేస్తుంది, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అవి యాక్టివేట్ చేస్తాయి. బట్ ఇక్కడ మేము యాక్టివేటెడ్ ప్లేట్లెట్స్ ఇచ్చినప్పుడు అవి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేస్తాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్న బ్లడ్ సప్లైని, నర్వ్ సప్లైని అవన్నీ స్టిమ్యులేట్ చేసి నియో కొలాజినోజెనిసిస్, నియో వాస్కులోజెనిసిస్ అని కొత్తవి, కాలేజన్ కొత్తది ఫామ్ అవుతుంది, న్యూ వాస్కులేచర్ ఫామ్ అవుతుంది. ఓకే. ఇదే ప్లేట్లెట్స్ జస్ట్ క్లైటోరస్లోనే కాదు, ఇప్పుడు వెజైనల్ రిజ్యువినేషన్ అని కొత్త వీ హ్యావ్ అ టర్మ్, లైక్ వెజైనల్ రిజ్యువినేషన్ అంటే ఇట్లనే పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో వేర్ వెజైనల్ మ్యూకోజా విదర్ అయిపోతూ ఉంటుంది, నీరసపడిపోతుంది అది. అప్పుడు అది రిజ్యువినేట్ వితౌట్ హార్మోన్స్ ఎట్లా చేస్తాం, మరి హార్మోన్స్ లేకుండా చేయాలంటే మేము లేజర్ చేస్తాము, అక్కడ కూడా పిఆర్పి ఇంజెక్షన్స్ పెడతాము. సో అప్పుడు మళ్ళీ విదర్ అయిపోతున్న మ్యూకోజా మళ్ళీ లైవ్లీ అవ్వాలని. చాలామంది బయట నుంచి కూడా వచ్చి, వేరే ఊరుల నుంచి కూడా వచ్చి దే గెట్ ఇట్ డన్ అండ్ దే గో. ఇదే 45 to 50, 55 ఏజ్ గ్రూప్ వాళ్ళకి అక్కడ దేసే కంటిన్యూస్గా పెయిన్ వస్తుంది ఇంటర్ కోర్స్ అప్పుడు, డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది, ఇట్లా రిపీటెడ్ ఇచ్చింగ్ లాగా అనిపిస్తాయి వాళ్ళకి. అవన్నీ అవ్వకుండా చేస్తాం. సో వన్ టైం షాట్ అంటే ఇది, వన్ టైం ఇంజెక్షన్? నో ఆల్వేస్. ప్లేట్లెట్స్ జనరల్గా ఎట్లా అంటే 3 sittings అంటారు, బట్ నేను క్లైటోరస్ అట్లా సెన్సిటివ్ ఏరియాస్ కదా, ఒక్కసారి చేస్తాను, మీకు బాగుంది. కొంతమందికి మంచిగా దే హ్యావ్ అ రిజల్ట్ ఉన్న వాళ్ళకి మీరు మళ్ళీ వెన్ యూ సీ యువర్ రిజల్ట్ ఇస్ కమింగ్ డౌన్ మళ్ళీ కమ్ ఫర్ ఇట్, వై మళ్ళీ మనం రిపీటెడ్గా చేయటం అంటాను. కొంతమందికి వెజైనా అట్లాంటిది వచ్చినప్పుడు 3 repeated sessions పెట్టేస్తా, బికాస్ దే ఆర్ కమింగ్ విత్ అ కాజ్, డ్రై వెజైనా. అందుకని వాళ్ళ అలా డిపెండింగ్ ఆన్ పేషెంట్ వాళ్ళ కంప్లైంట్స్ బట్టి ఐ డిసైడ్ ఇఫ్ ఐ షుడ్ డూ వన్స్ ఆర్ లేటర్ ఆర్ రిపీట్ ఇట్ అగైన్ అట్లా. సో ఇప్పుడు పిఆర్పి ఇచ్చినప్పుడు ఆ ప్లేట్లెట్స్ అంటే మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్లో వెంటనే ఎంటర్ అవ్వండి? మనం మనం టిష్యూ మధ్యలో పెడుతున్నాం, టిష్యూ కూడా బ్లడ్ సప్లై ఉంటుంది, అప్పుడు అబ్జార్బ్ చేసుకుంటాయి అవి.
ఆ టిష్యూస్ డైరెక్ట్లీ అబ్జర్వ్ చేసుకుంటాయి వెంటనే, అక్కడి నుంచి మళ్ళీ బాడీ అంతా స్ప్రెడ్ అవ్వదు, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎంటర్ ఆ అవ్వదు. లోకల్లోనే లోకల్లో ప్లేస్. లోకల్ ఇట్ ఇస్ మనం ఇక్కడ జుట్టుకు పెడితే అక్కడే ఉంటాయి, ఫేస్కి పెడితే ఫేస్లోనే. ఓకే, అది తెలియక అడుగుతున్నాను. రైట్, ఇంకేం ప్రొసీజర్స్ ఉంటాయి మ్యామ్? ప్లెజర్ ఇంప్రూవింగ్ ఆర్ సెక్షువల్ డ్రైవ్ ఇంప్రూవింగ్ ప్రెషర్. సో జనరల్ కామన్లీ ఫర్ ఆర్గాజం అన్నట్టు మేము ఆ క్లైటోరల్ షాట్ ఒకటి చేస్తాము, ఇంకొకటి జీ షాట్ అంటారు, జీ స్పాట్ ఉంటుంది ఒకటి. మెనీ పీపుల్ డోంట్ నో, దే గూగుల్ టు ఫైండ్ అన్నట్టు. ఐ అండర్స్టాండ్, గాట్ ఇట్. సో జనరలీ వాట్ దే సే అంటే he's laughing, you know, when I say it down, we know this. he must be knowing, he's younger generation, no, you won't be knowing. సో జనరల్లీ ఇక్కడ యాంటీరియర్ సపోజ్ ఇది మీ 360 degrees అనుకోండి, 360 degrees అయితే యాంటీరియర్ వెజైనల్ వాల్లో దెర్ విల్ బి ఆల్మోస్ట్ హాలో ఆర్గన్. ఇట్స్ అ హాలో కొలాప్స్డ్ ఆర్గన్ అంటే ఇట్లా ఉంటుంది. ఇట్ వోంట్ బీ లైక్ అ పైప్, వెజైనా విల్ బీ లైక్ కొలాప్స్డ్. సో దాంట్లో యాంటీరియర్ వాల్లో ఆల్మోస్ట్ యాంటీరియర్ అంటే పైన వాల్లో లోపల ఇన్సైడ్ దేర్ ఇస్ సపోజ్ టు బీ అ సెన్సిటివ్ స్పాట్. ఆ స్పాట్ని టింగిల్ చేస్తే దే ఆర్ సపోజ్ టు కొంచెం ఆర్గాజం, ఎరౌజల్ అన్నీ వస్తాయి. సో బట్ మెనీ విమెన్కి తెలీదు దట్ స్పాట్ గురించి. సో కొంతమంది దే ట్రై అండ్ ఫిగర్ ఇట్ అవుట్ దెమ్ సెల్ఫ్స్, వాళ్ళే దే ట్రై అండ్ సీ వేర్ ఇస్ దట్ స్పాట్ అని. కొంతమంది దే సీ హౌ ఇట్ ఈస్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ చూస్తారు, కొంతమందికి అసలు తెలీదు. సో అట్లా తెలియని వాళ్ళు కూడా వచ్చారు మా దగ్గర, మేడం మీరు చూసి చెప్తారా అన్నట్టు. మెన్కి తెలుసు, బికాస్ హస్బెండ్స్ విల్ హెల్ప్ దెమ్. సో దే క్యాన్ హెల్ప్ అంటే ఆబ్వియస్లీ వాళ్ళు గూగుల్ చేస్తుండి వాళ్ళకి తెలుసుంటే, హౌ విల్ యూ ఫైండ్ అవుట్ అ స్పాట్ ఇది జీ స్పాట్ అని, అన్లెస్ అండ్ అంటిల్ యూ సీ విత్ యువర్ ఫింగర్ ఆర్ విత్ ద ఇన్సర్షన్ యూ వోంట్ నో. యూ హ్యావ్ టు స్టిమ్యులేట్ కదా, దాన్ని స్టిమ్యులేట్ చేస్తేనే ఓకే ఐఎమ్ గెటింగ్ స్టిమ్యులేటెడ్ విత్ దిస్ స్పాట్ అని తెలుస్తుంది కదా, లేకపోతే న్యాచురల్గా తెలియదు. ఆర్ దే కెన్ యూజ్ అదర్ థింగ్స్ లైక్ వైబ్రేటర్స్ అట్లాగా టు సీ వేర్ దట్ స్పాట్ ఈజ్. సో అట్లా దే కెన్ ఫిగర్ అవుట్ దట్. ఎవ్రీ వన్ అందరికీ తెలియదు, కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది బాగుందంటారు, కొంతమంది అక్కడ కూడా మేము పిఆర్పీస్ అక్కడ కూడా ఇస్తాం. అందరికీ జీ స్పాట్ మాత్రం ఉంటుంది, ఎవ్రీ ఉమెన్ హ్యాస్ జీ స్పాట్. ఇట్ ఈస్ సపోజ్ టు బి దేర్. కొంతమంది ఫీల్ అవుతారు, కొంతమంది ఫీల్ అవ్వలేరు. అసలు ఎప్పుడు 50% వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అని చెప్పిన వాళ్ళు 50%. అంటే ఇదంతా రీసెర్చ్. అదే నేను కూడా పొద్దున్న చూసాను అనమాట నంబర్స్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఆర్ మెన్ డు నాట్ నో అబౌట్ జీ స్పాట్ అని. అంటే ఇట్స్ అన్ ఏరియా, జీ స్పాట్ అంటే మేము స్పాట్ అనము, దట్స్ అన్ ఏరియా అంటాము. చాలా ఫీల్ అవ్వకపోతే ఇంకా అది దాని ఇంపార్టెన్స్ లేదన్నట్టు. లైక్ క్లిటోరస్ ఇస్ హుడ్ అన్నట్టు, మనం ఫీలబుల్. క్లిటోరస్ ఇస్ అ బిగ్ ఆర్గన్, ఇట్లా ఉండి లోపల ఇంటర్నల్లీ ఇట్ విల్ బీ లైక్ దాట్, బట్ బయటకి కనిపించేది ఇట్స్ జస్ట్ దట్ టిప్. అదే, సో జీ స్పాట్ అనేది అక్కడ కూడా పిఆర్పి ఇస్తారు, అక్కడ కూడా ఇస్తాం. కొంతమంది హైల్రానిక్ యాసిడ్ లాంటిది కూడా పెడతాము, వాళ్ళకి అది బల్కీనెస్ కావాలంటే. బికాజ్ అరౌజ్ అయినప్పుడు ఇట్స్ సపోజ్ టు బల్క్ అప్, అంటే ఇట్లా బల్క్ అయితే దట్స్ అరౌజ్డ్ అన్నట్టు. అండర్స్టాండ్. డాక్టర్ మాలవిక, మాట్లాడుతూ సెక్షువల్ హెల్త్ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి, సెక్షువల్ హెల్త్ అంటే ఏంటి? సెక్షువల్లీ హెల్తీ మ్యాన్ అండ్ ఉమెన్ అంటే ఎవరు? జనరల్గా సెక్షువల్ హెల్త్ అంటే ఇట్లా రఫ్గా ఇది డెఫినేషన్ అంటూ ఏమీ లేదు. ఓకే, ద హోల్ పాయింట్ మన రీసెర్చ్ దగ్గర నుంచి అవన్నీ కూడా ఎట్లా చెప్తున్నాయంటే, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, నెగ్లెక్ట్ చేయాల్సిన టాపిక్ కాదు, అండ్ నీడ్స్ టు బీ డిస్కస్డ్ బై ఎవ్రీ వన్. అందరూ దాని గురించి మాట్లాడుతూనే ఉండాలి, ఫ్రమ్ యంగర్ జనరేషన్ టు ద ఓల్డర్ జనరేషన్. తెలియకుండానే వాళ్ళు దే డోంట్ నో, చాలా తెలియకుండా ఉంటాయి, వాళ్ళు పెద్దగా అయిపోయి ఉండుంటారు, బట్ వాళ్ళకి చాలా తెలియని విషయాలు కూడా ఉండుంటాయి. బట్ ఆన్ అన్ యావరేజ్ మన రీసెర్చ్ కూడా ఏం చెప్పిందంటే, పీపుల్ హూ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, అంటే ఎవరైతే రెగ్యులర్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుంది, దే లివ్ లాంగర్ అని రీసెర్చ్ కూడా చెప్తాంది. సో ఇట్స్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్, సెక్షువల్గా యాక్టివ్గా ఉండటం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ అట్లా అని సెక్షువల్గా యాక్టివ్ ఎట్లా ఉంటారు? సపోజ్ మార్నింగ్ టు నైట్ బిజీ స్కెడ్యూల్, చాలా జాబ్ చేసి, లేకపోతే కొంతమంది నా దగ్గర ఎలా వస్తారంటే, ఒకళ్ళు మార్నింగ్ డ్యూటీ, ఒకళ్ళు నైట్ డ్యూటీ, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు కలవటం ఓన్లీ వీకెండ్లోనే జరుగుతుంది. ఆ వీకెండ్లో కూడా మళ్ళీ వాళ్ళు చాలా పైలప్ చేసుకుంటారు, చుట్టాలని కలవాలో, ఫ్రెండ్స్ని కావాలో, అట్లా కూడా ఉంటాయి. సో దే ఆర్ హార్డ్లీ సెక్షువల్లీ యాక్టివ్, మేబీ వన్స్ అ వీక్ అలా కూడా అనుకోవచ్చు మీరు, బికాజ్ వాళ్ళకి అసలు కుదరట్లేదు. కొంతమందికి అయితే ఇట్లా ఏమైనా వెజైనిస్మస్ అట్లా ఉంటే వాళ్ళు అసలు అవాయిడ్ చేసేస్తున్నారు మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్, టు ఫేస్ ద ప్రాబ్లమ్ ఆల్సో. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం ల్యాక్ ఆఫ్ సెక్షువల్ ఎడ్యుకేషన్ వల్ల కూడా వస్తుంది. సెక్స్ ఎడ్యుకేషన్ లేదు సొసైటీలో. సో
అది అంత మనం హిడెన్ టాపిక్ లాగా కూడా అనుకోని అవసరం లే. ఇట్స్ యాక్చువల్లీ స్టార్ట్స్ విత్ ద హౌస్. మన ఇంట్లో మన యంగ్ గర్ల్స్కి బాయ్స్కి అట్లా వాళ్ళ పేరెంట్స్ నుంచి ఫస్ట్ కొంచెం హెల్తీ ఎడ్యుకేషన్ వచ్చి స్టార్టింగ్ ఫ్రమ్ సేఫ్ టచ్, నాట్ సేఫ్ టచ్ చిన్న పిల్లలకి చెప్తాం. అక్కడ నుంచి చాలా చిన్న స్టేజ్లో స్టార్ట్ అయ్యి అది పెద్ద పెద్దగా అంటే మనం వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు. అట్లీస్ట్ వీ కెన్ టెల్ దెమ్ రైట్ ఏంటి రాంగ్ ఏంటి అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. లేటర్ ఆన్ ఏమవుతుంది, కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకు వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో చాలామంది అట్లీస్ట్ గర్ల్స్ వరకు అయితే నేను వాళ్ళ మదర్స్కి చెప్తాను, బికాజ్ నా దగ్గర మదర్స్ కూడా చాలామంది వస్తారు. కాబట్టి అడాలసెంట్ ఏజ్ గ్రూప్లోనే గైనకాలజిస్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి గర్ల్స్కి వాళ్ళ మదర్స్. అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకి కొన్ని టాపిక్స్ వాళ్ళ పేరెంట్స్తో అట్లా డిస్కస్ చేయలేని టాపిక్స్, లేకపోతే ఏంటో చెత్త డౌట్స్ వస్తాయి. ఇంకా వస్తే ఎవరితో చెప్పుకోవాలి, గూగుల్ని అడిగితే అది ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. అప్పుడప్పుడు ఒక కరెక్ట్ డిరెక్షన్లో వెళ్ళదు. గూగుల్కి డిరెక్షన్ ఉండదు, ఎక్కడ ఆపాలో, ఎంతవరకు ఆపాలో, ఎవరు చేస్తున్నారు ఇవన్నీ తెలియదుగా. సో అందుకని అప్పుడు ఆ గైనకాలజిస్ట్తో అట్లీస్ట్ వచ్చి చెప్తే మేము చెప్తాం కొంచెం ఇన్ఫర్మేషను. అట్లీస్ట్ నా దగ్గర ఎవరైనా అన్మ్యారీడ్ యంగ్ గర్ల్స్ అట్లా వచ్చి చెప్తే కాంట్రసెప్టివ్ అడ్వైజ్ ఇస్తాము. బికాజ్ ఓకే సెక్షువల్లీ యాక్టివ్ ఉండటం ఒక ఎత్తు, హ్యావింగ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఇంకో ఎత్తు, అండ్ ఫాలోయింగ్ సెక్షువల్ హెల్త్ ఇంకో ఎత్తు. సో వాళ్ళకి దాని రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకూడదు, అలా అని అన్వాంటెడ్ ఏమి ఉండకూడదు, అట్లా హెల్తీగా ఉండాలి, ఎంతవరకు తెలుసు, ఇవన్నీ కొంచెం హెల్తీ అడ్వైస్ అయితే ఇవ్వాలిగా. నేనేం వాళ్ళని షేప్ చేయలేను, అట్లీస్ట్ హెల్తీ అడ్వైస్ వరకు ఇస్తే వాళ్ళకి ఓకే ఇది తెలుసు అండ్ ఈవిడ ఉన్నారు, షీఈ్ మై బ్యాకప్ అన్నట్టు ఉంటుంది. సో అట్లా హెల్తీ చిన్నప్పటి నుంచి అలా స్టార్ట్ అవుతే అది ఇంకా ట్యాబు ఉండదు. వాళ్ళకు ఒక లెట్ అవుట్ ఉంటుంది. ఏమన్నా చెత్తగా చదివితే కూడా ఇంటర్నెట్లో వచ్చి నా దగ్గర చెప్పుకోవచ్చు, ఇంకొక గైనకాలజిస్ట్ దగ్గర చెప్పుకోవచ్చు. చెప్తే ఇది కరెక్ట్ అమ్మా, ఇది కరెక్ట్ కాదు, అట్లీస్ట్ ఏదో ఒకటి చెప్తా నేను. డిస్కసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం మనం అనుకుంటాం ఇంకా కిడ్స్ పుట్టాక ఇంకా అవసరం లేదు అనుకుంటాం కదా, మీరు ఎలా వెజైనోప్లాస్టీ ఇట్స్ నాట్ అంత మెయిన్ స్ట్రీమ్ సర్జరీ కాదు అనుకున్నాం కదా మనము. సో బట్ అట్లా సెక్షువల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసే కపుల్స్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ ఓన్ నా దగ్గరికి ఒక కపుల్ వస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. సో ఇప్పుడు మాకు పిల్లలు పుట్టేశారు, అయిపోయింది, బట్ దెన్ మాకు ఇంటర్ కోర్స్ చేస్తే ఐఎమ్ నాట్ హ్యాపీ, సో లెట్స్ వర్క్ ఆన్ ఇట్. అట్లా ఏమైనా చేయటం, ఇద్దరు హస్బెండ్ ఈజ్ ఆల్సో వెరీ కేరింగ్. సో అట్లా ఫార్వర్డ్కి వెళ్ళి మళ్ళీ విమెన్ కూడా వచ్చి నా దగ్గర, నాకు ఇప్పుడు ఆఫ్ లేట్ నేను ఏజ్ అవుతున్నా కదా, నాకు హార్మోన్స్ కూడా డిప్ అవుతున్నాయి, నాకు ఆర్గాజం షార్ట్ అనిపించట్లేదు, నాకు వెజైనా డ్రై అనిపిస్తుంది, అట్లా ఒకరితో వచ్చి మాట్లాడటం, డిస్కస్ చేసుకోవటం. అలా డిస్కస్ చేసుకున్న కొద్దీ దే ఆర్ మోర్ యాక్టివ్. సేమ్ థింగ్ అండి, నా ఇంటెన్షన్ కూడా అదే అనమాట. ఈ కాన్వర్జేషన్ ఎక్కడ కూడా మనం సెక్స్ అనేది ఒక టాబూ కాదు, ఇట్స్ ఎ నార్మల్ థింగ్ అని పోర్ట్రే చేద్దామనే ఉద్దేశంతోనే ఈ కాన్వర్జేషన్ అనమాట. ఇదేంటే అందరూ మాట్లాడాలి. సెక్స్ ఇస్ నాట్ సిన్, ఇట్స్ అ న్యాచురల్ థింగ్, న్యాచురల్ ప్రాసెస్, అంతే. అది నా అటెంప్ట్ మ్యామ్. డాక్టర్ మాలవిక, క్లోజ్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్, లేమ్ డౌట్ అనుకోవచ్చు. ఇప్పుడు మన బాడీలో ఫారెన్ బాడీస్ ఎంటర్ అయితే, లైక్ వైరస్, బ్యాక్టీరియా, ఫంగై, వాట్ ఎవర్ వచ్చినప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేస్తుంది. వన్ సిలీ డౌట్, ఇంటర్ కోర్స్ అయిన తర్వాత when semen or sperm enters human women's vagina or a tract లో ఫారెన్ బాడీ అని అనుకుని అటాక్ చేయడం స్టార్ట్ చేయదా ఉమెన్ ఇమ్యూనిటీ? సో జనరల్గా ఇంటర్ కోర్స్ అయినప్పుడు, ఇప్పుడు అలా అయితే మనకి యాక్చువల్లీ మీరు స్పర్మ్ అంటున్నారు, బట్ లేటర్ ఆన్ ఇన్ ఫ్యూచర్ వెన్ ద ఉమెన్ గెట్స్ ప్రెగ్నెంట్, లోపల ఉన్న బేబీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ ద మదర్, అండ్ బ్లడ్ సప్లై కూడా వెళ్తుంది బేబీకి. నాట్ జస్ట్ ఇప్పుడు స్పర్మ్ అనుకోండి, స్పర్మ్ మన బ్లడ్లోకి ఏం వెళ్ళట్లేదు, స్పర్మ్కి ఒక స్పెషల్ ట్రాక్ ఉంది. సపోజ్ ఇట్లా స్పర్మ్ ఇక్కడ ఉందనుకోండి, వెజైనాలో రిలీజ్ అవుతుంది, వెజైనాలో రిలీజ్ అయ్యాక ఇలా సర్విక్స్లోంచి వెళ్తుంది. సో ఇదంతా ఎండోమెట్రియల్ టిష్యూ. ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది, చిన్న హోల్ అంటే ట్యూబ్కి వెళ్తుంది, ట్యూబ్కి వెళ్ళి ఇక్కడ ఎగ్ని మీట్ అవుతుంది, ఎగ్ అంతలోపు ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యి అది కూడా ట్యూబ్లోకి వెళ్తుంది. సో ఆ ఎగ్ లూమెన్లో మీట్ అవుతుంది, లూమెన్లో మీట్ అయ్యి అక్కడ ఎంబ్రియో అవుతుంది, ఎంబ్రియో అయ్యి నెమ్మదిగా వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది. మళ్ళీ 2-3 days తర్వాత సెటిల్ అయ్యి 5-6 days. సో సీమెన్ ఇజెక్షన్కి అక్కడ మళ్ళీ కలిసి ఇక్కడ రావటం మొత్తం 6 days, 5 to 6 days టైం ఇంప్లాంట్ అయ్యేంత వరకు. ఎక్కడ బ్లడ్ సప్లై టచ్ కావట్లేదు, అది ఓన్లీ లూమెన్లోకి వెళ్తుంది,
సెమైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఫ్లూయిడ్ ఉందో అది ప్రోటీన్ రిచ్ ఫ్లూయిడ్, అది ఆ స్పర్మ్కి న్యూట్రిషన్ ఇస్తుంది. సో ఆ న్యూట్రిషన్తో అది పైకి వెళ్తుంది. బయటకు చాలా మంది నాకు వాటర్ వచ్చేసినట్టు అనిపించింది, సీమన్ వచ్చేసినట్టు అనిపించింది అంటారు. మేము చెప్తాం వాళ్ళకి అది ఓన్లీ దాన్ని నరిషింగ్ ఫ్లూయిడ్, స్పర్మ్స్ వెళ్ళిపోతాయి లోపలికి అని. సో అలాగ అది స్విమ్ చేసుకుంటే చాలా కష్టపడుతుంది అంటారు ఆ స్పర్మ్ని. స్విమ్ చేసుకుంటే వెళ్ళి అలా అవుతుంది, ఇంప్లాంట్ అవుతుంది. ఇంప్లాంట్ అయితే అక్కడ బ్లడ్ సప్లై టచ్ అవుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ కొత్త హ్యూమన్ బీయింగ్, మొత్తం మదర్ లోపల డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్ విత్ డిఫరెంట్ డిఎన్ఏ. డిఎన్ఏ అంటే వాట్ ఎవర్, ఇక ఫాదర్ బ్లడ్ గ్రూప్, మదర్ సపోజ్ ఓ పాజిటివ్ అంటే ఫాదర్ క్యాన్ బి ఎనీథింగ్, బేబీ క్యాన్ బి పాజిటివ్, సమ్టైమ్స్ నెగిటివ్ ఆల్సో. ఓకే, అట్లా డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్తో ఉండి కూడా అదేమవుతుంది, వీ హ్యావ్ మన హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో గ్రేట్. అది ఎట్లా క్రియేట్ అయింది, గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్టు అనాలి మనము. సో మన ఇమ్యూనిటీ, మదర్ ఇమ్యూనిటీ డిప్ అవుతుంది ప్రెగ్నెన్సీ పీరియడ్లో, మదర్ ఇమ్యూనిటీ డ్రాప్ అవుతుంది ఫారెన్ బాడీని యాక్సెప్ట్ చేయడానికి. సో బేబీ ఈజ్ నథింగ్ బట్ పారాసైట్ లాగా. కొన్ని చెట్లు ఉంటాయి చూడండి, వేరే చెట్టు వచ్చి అటాచ్ అవుతుంది, సింబయోసిస్ మనం అంటాం కదా, పారాసైట్ చెట్టు అంటాం కదా, సేమ్ ఒకదాని అట్లా బేబీ వచ్చి అటాచ్ అవుతుంది మదర్కి. అది ఆ బేబీని రిజెక్ట్ చేయకుండా మదర్ ఇమ్యూనిటీ డ్రాప్ అవుతుంది ఆ టైంలో. అందుకని అంటాం ప్రెగ్నెంట్ లేడీస్ ఇన్ఫెక్షన్కి మోర్ ప్రోన్ అని, వాళ్ళని ఎక్కువ కాపాడుతాం. బికాజ్ వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం లోవర్ సైడ్ ఉంటుంది, బేబీని రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయడానికి. అది బాడీకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్. నేచర్స్ మిరకిల్ అంటారు, నేచర్స్ గిఫ్ట్. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ అగైన్ లేము ఉండొచ్చు ఈ క్వశ్చన్. బ్లడ్ సప్లై లేదంటున్నారు, బట్ ఫర్ ఇట్స్ మెన్స్ట్రుయేటింగ్ ఉమెన్, ఋతు టైంలో ఇంటర్ కోర్స్ చేస్తే అప్పుడు మెన్స్ట్రుయేషన్ అప్పుడు కూడా ఏమవుతుందంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పర్మ్ అగైన్, స్పర్మ్ మీద అటాక్ చేయడం, ఇమ్యూనిటీ అప్పుడు కూడా ఏమీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెన్స్ట్రుయేషన్ టైంలో ఎందుకంటే లిబిడో ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా ఎట్లా అంటే జస్ట్ బిఫోర్ పీరియడ్స్ మన ప్రొజెస్ట్రాన్ ఇంకా ఈస్ట్రోజన్ తగ్గి డ్రాప్ అయినప్పుడు దాన్ని విత్డ్రాల్ అంటాం. అప్పుడు మెన్సెస్ వచ్చేస్తాయి. అయిన వెంటనే మళ్ళీ హార్మోనల్ సర్జ్ మొదలవుతుంది. సర్జ్ అవ్వగానే ఈవెన్ లిబిడో కూడా ఇమ్మీడియట్గా ఫస్ట్ 14 days ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్ లిబిడో ఎక్కువ ఉంటుంది, బికాస్ ఆఫ్ ద అగైన్ MLFSH హార్మోన్ సర్జ్ అవ్వటం వల్ల. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫాలిక్యులర్ ఫేజ్. అవును, ఫాలిక్యులర్ ఫేజ్. మీకు బాగానే ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ల్యూటినైజింగ్ ఫేజ్, ల్యూటినైజింగ్ హార్మోన్ అది. అవును, లూటియల్ ఫేజ్. సో అయితే ఏమవుతుందంటే, సో మెన్స్ట్రల్ బ్లడ్ అయినా కానీ అది ఎట్లా, సో ఇప్పుడు ఈ మసిల్ లేయర్ పైన ఎండోమెట్రియం లేయర్ ఉంది. ఈ ఎండోమెట్రియం ఇస్ టేరింగ్ డౌన్, సో ఇట్స్ షెడ్డింగ్ అన్నట్టు. సో ఈ ఎండోమెట్రియం ఇస్ కొంచెం కనెక్టెడ్ టు ద వెనకాల బ్లడ్ సప్లై కదా. సో ఆ చిన్న టర్షరీ సప్లైస్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మన పెద్ద వెజిల్స్ ఉంటే అవి కాస్త ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్న షెడెడ్ లేయర్ అంతే, అందుకే అంత రిచ్ వాస్కులేచర్ ఉండదు. అండ్ అవి వెంటనే బ్లాక్ అయిపోతాయి, ఎందుకంటే మళ్ళీ మనకి న్యాచురల్గా మన బాడీకి ఉన్న మెకానిజం ఏంటంటే ఎక్కువసేపు బ్లీడ్ కానియదు మన బాడీ. సో అవి వెంటనే సీల్ అయిపోతాయి. కానీ అక్కడ పూలప్ అయిన బ్లడ్ నెమ్మదిగా కిందకు వచ్చి బయటకు వచ్చేటప్పటికి టైం అవుతుంది అంతే. అండ్ జనరల్లీ ఇంటర్ కోర్స్ కూడా ఇన్ హెవీ మెన్స్ట్రేషన్ చేయరు. ఆల్మోస్ట్ ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ మెన్స్ట్రేషన్ సమ్ పీపుల్ వాంట్ టు డూ అన్నప్పుడు దే కెన్ డూ. గుడ్. ఇంకా ఫైనలీ మెన్ అండ్ ఉమెన్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి, మెన్కి ఆడవాళ్ళ బాడీ మీద ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏంటి, అలాగే మహిళలకి ఉమెన్కి వాళ్ళ బాడీ మీద వాళ్ళకు ఉండే మిస్అండర్స్టాండింగ్స్ ఏంటి? సో ఐ ఫీల్ ఫస్ట్ మీరు విమెన్ మీద పాయింటే ఆన్సర్ చేస్తా, బికాస్ నేను గైనకాలజిస్ట్ కదా. సో ఐఎమ్ మోర్ ప్రో ఫర్ విమెన్ అన్నట్టు. యాంటీ మెన్ అన్నమాట. యాంటీ మెన్ కాదు, బట్ ప్రో విమెన్. సో బికాజ్ మళ్ళీ మెన్ కూడా అవసరమే కదా, అందుకని. సో అట్లా అంటారు, మళ్ళీ మెన్ కూడా అవసరమే కదా అని అట్లా అంటే అంతే, ఐఎమ్ కొంచెం ప్రో విమెన్ అనుకోండి. సో ఇప్పుడు ఫీమేల్స్కి ఏంటంటే వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళు యాక్చువల్లీ అవేర్నెస్తో ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ వాట్ ఎవర్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళ బాడీ హెల్త్ని యాజ్ సచ్ వాళ్ళు చక్కగా చూసుకోవాలి. అండ్ మనకి మెనార్కీ నుంచి మెనోపాజ్ ఎలా ఏజ్ అవుతున్నామో, ఏజ్ అవుతున్న కొద్దీ మనకి యాన్యువల్లీ ఇంత మజిల్ లాస్ అని అయిపోతుంది. సో ఎవ్రీ ఇయర్ మజిల్ లాస్ అవుతుంది. అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ మెనోపాజ్ మజిల్ లాస్ డబుల్ అయిపోతుంది, బికాజ్ ఇక హార్మోన్స్ కూడా తగ్గిపోతున్నాయి కదా. అండ్ మెనోపాజ్ టైంలో హార్మోన్స్ పోవటమే కాకుండా కాల్షియం పోతుంది, ఆస్టియోపోరోసిస్ అంటాం. ఉత్తిన ఇట్లా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పడ్డారంటే
అంటే వాళ్ళకి బోన్స్ ఇరుగుతాయి కదా, అది ఆస్టియోపోరోసిస్, ఫ్రాక్చర్స్ మోస్ట్ కామన్. అట్లా మజిల్ లాస్, ఆస్టియోపోరోసిస్, అదర్ థింగ్స్, లెట్ ఇట్ బి డయాబెటీస్, వాట్ ఎవర్, అవన్నీ వస్తాయి కాబట్టి. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిన్న ఏజ్ నుంచే లైఫ్ స్టైల్ మీద గట్టిగా పట్టు ఉండాలి. అదంతా కూడా మళ్ళీ అవేర్నెస్తోనే వచ్చేది, మనం యాజ్ సచ్ మనం అంటే కుదరదు అది. సో హెల్త్ బాగా చూసుకోవాలి. షుగర్స్ ఆర్ హైలీ ఇన్ఫ్లమేటరీ ఫర్ ద బాడీ. షుగర్స్ కట్ డౌన్ కంప్లీట్గా చేయాలి. ప్రోటీన్ పెంచుకోవాలి. సో ప్రోటీన్ రిచ్ ఎలా అంటామంటే మనం బేర్ మినిమం 1 గ్రామ్ ఫర్ కేజీ బాడీ వెయిట్, బేర్ మినిమం. గుడ్ అమౌంట్ ఇస్ 1.2 kg. సో అట్లా 1.2 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అన్నా ఉంటే, సపోజ్ మీరు 60 అంటే 60 గ్రామ్స్ అన్నా తినాలి కనీసం, బేర్ మినిమం. సో అంత ప్రోటీన్ తింటున్నామా, అది కూడా డివైడెడ్ మీల్స్లో ఒకేసారి తింటాం కాదు, కొంచెం పొద్దున, కొంచెం మధ్యాహ్నం, కొంచెం సాయంత్రం, అట్లా. మళ్ళీ ప్రోటీన్ తింటున్నామంటే దానికి తగ్గట్టు మజిల్ ఎక్సర్సైజ్ చేయాలి కదా. సో వెయిట్స్ చేయటము, మనం అనుకుంటాం ఫీమేల్స్ జనరల్గా మనకు వెయిట్స్ వద్దులే, కార్డియో చేద్దాము, రన్నింగ్, జాగింగ్, వెయిట్స్ అసలు వద్దు అనుకుంటారు. జిమ్లో కూడా చూస్తే మెన్నే ఉంటారు ఆ వెయిట్ సెక్షన్లో, విమెన్ ఉండరు కదా. సో విమెన్ కూడా వెయిట్స్ చేయాలి. కావాలంటే చాలా తక్కువ నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు పెద్ద పెద్ద వెయిట్స్ ఎత్తేయాల్సిన ఏం అవసరం లేదు, బట్ కన్సిస్టెంట్గా చెయ్యాలి. అండ్ ఎక్సర్సైజ్ కూడా ఇట్లా ఇంట్లో డైలీ పనులు చేయటం కాదు, కొంచెంసేపు వాకింగ్ అని, నేచర్లో వాకింగ్ అని, మైండ్ కూడా బాగుంటుంది రిఫ్రెష్గా. సో అట్లా లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు వాళ్ళకి బెటర్ హెల్త్ ఉంటుంది ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. వాళ్ళ హెల్తే కాదు, ఇన్ఫ్యాక్ట్ నా సెక్షువల్ హెల్త్, నేను మాట్లాడే దాని గురించి, సెక్షువల్ హెల్త్ కూడా వాళ్ళకి బాగుంటుంది, బికాస్ దేర్ లైఫ్ స్టైల్ ఈజ్ రియలీ గుడ్. అండ్ మెన్ మీరు చెప్పటం వరకు ఓన్లీ థింగ్ ఇస్ don't take that women's health or women's sexual thing or whatever for granted. Even they might have some opinions annattu koncham give them an opinionated thing and be more supportive. గుడ్. ఒక మాట కరెక్ట్ చెప్పారండి. మెన్నే కాకుండా విమెన్ కూడా ఎక్కువ కనిపించాలి జిమ్లో, వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. దట్స్ మోర్ ఎప్పుడు అలా కపుల్, యాక్చువల్లీ కపుల్గా ఒక యాక్టివిటీ చేయాలంటారు పర్ డే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సమ్ కపుల్ యాక్టివిటీ పర్ డే చేయలేంలే, అట్లీస్ట్ ఇట్లా జిమ్ లాగా చిన్నవంటే ఓకే ఎవ్రీడే, బట్ యాజ్ సచ్ స్పోర్ట్ ఏమన్నా ఆడాలంటే వీకెండ్. సో బికాస్ ఆఫ్ ఎవ్రీ వన్స్ వర్కింగ్ నో, బట్ సమ్ కపుల్ యాక్టివిటీ ఈస్ గుడ్ ఫర్ దెమ్ యాజ్ కపుల్. డాక్టర్ మాలవిక, నేను ఒక 30 ఎపిసోడ్స్ దగ్గర చేశాను. యూజువల్లీ కన్సిడర్డ్ టాబూ ఇన్ ద సొసైటీ ఈ టాపిక్స్ మనం మాట్లాడినవి. కానీ నేను ఒక అఫర్మేటివ్లీ సే దట్ ఎక్కడ కూడా దీన్ని ఒక వల్గారిటీ కానీ అట్లా ఏం తీసుకెళ్ళి మెడికలీ, ప్రొఫెషనల్లీ మాట్లాడాము. మీరు అఫ్కోర్స్ యూ బీయింగ్ యువర్ క్వాలిఫైడ్ డాక్టర్ అన్నీ మాట్లాడారు. నేను ఎక్కడైనా దొల్లానా ఏమైనా? నో ఈ టాపిక్ ఎట్లా ఉంటుందంటే మనకు అట్లా అనిపిస్తుంది, కానీ మనం దాని గురించి నీట్గా డిస్కస్ చేసుకున్నంతసేపు ఇట్స్ వెరీ క్లియర్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్. అండ్ ఇలానేగా అవేర్నెస్ పెరుగుతుంది అందరికీ, లేకపోతే వాళ్ళకి ఎక్కడ దొరకదు ఇలాంటివి. మనం ఎవరితో మాట్లాడుకోము, మనతో మనమే ఇన్ఫర్మేషన్ రావాలంటే ఎవరో ఒకరు మాట్లాడాలి దాని గురించి. సో అందరికంటే బెస్ట్ థింగ్ మేము గైనిక్స్గా మేము మాట్లాడటమే. ఇంటెన్షన్ అదే, ఎడ్యుకేషన్ అంత అనమాట. ఐఎమ్ షూర్ మన ఆడియన్స్కి నచ్చుతుంది. చాలా ప్రొఫెషనల్గా మాట్లాడాము. గైస్, హోప్ యూ లైక్ దిస్ కాన్వర్జేషన్. ఐ లవ్ దిస్ కాన్వర్జేషన్. హోప్ మళ్ళీ ఇంకా పాడ్కాస్ట్లో ఇలాంటి ఎపిసోడ్ చేద్దాం మనం. హౌ డిడ్ యూ లైక్ దిస్ కాన్వర్జేషన్ మ్యామ్ సో ఫార్? ఇట్స్ అబ్సల్యూట్లీ వెల్ ప్లాన్డ్, వెల్ టేకెన్. టైం ఇవ్వలేదు మీరు నాకు ఎక్కువ, ఓన్లీ 1 day ఒకసారి. ఓన్లీ వన్ డేలో ప్రిపేర్ అయ్యాం. అలానే బాగా చేస్తారుగా, ఎప్పుడు ఫుల్గా ప్లాన్ చేసుకున్నామని అంత మంచి అవుట్కమ్స్ రావు. గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మాలవిక. ఐ రియలీ మీన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ దిస్ షో. థ్యాంక్ యూ హరీష్ గారు.